ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనము ప్రతి మంగళవారము పరీక్షించుకుంటున్నాం మన ఆత్మీయ జీవితాలు, మన హృదయాలు ప్రభు ఎదుట మన జీవితాన్ని ఏ రీతిగా ఉంచుకున్నాము అనే విషయాన్ని పరీక్షించుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, రోమపత్రిక మొదటి అధ్యాయం 29వ వచనంలో, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై ఇవన్నీ ఎలా నిండుతారని చెప్పారో తెలుసా? 28వ వచనంలో ఉంది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యకపోయారు గనక చేయరని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు ఇలాంటి పనులు చేస్తారు. గమనించారా? ఎక్కడ చోటు ఇవ్వకపోతే ఎలాంటి పనులు చేస్తారట? మనసులో దేవునికి. మీ ఇంట్లో చోటిస్తే విగ్రహాలు బయటికి వెళ్తాయి. ఎవరింట్లో దేవునికి చోటిస్తే ఆ ఇంట్లోంచి విగ్రహాలు మొదట బయటికి వెళ్ళిపోతాయి. ఎవరి శరీరానికి మీరు దేవునికి మీ శరీరానికి కనుక దేవుని దేవాలయంగా ఉండడానికి మొదటి కొరింథీ 3:16 ప్రకారం మీ శరీరం దేవుని దేవాలయం అని మీరు ఎరగరా అంటాడు కదా. అది ఎరిగితే మీరు దేవునికి మీ శరీరాన్ని చోటిస్తే మీరు రక్షణ పొందుతారు, బాప్తిజం వస్తుంది. మీ ఆత్మలకు దేవుని ఆత్మను చోటిస్తే మీరు అభిషేకం పొందుతారు. కానీ మీ మనస్సులో గనక దేవునికి చోటు ఇవ్వకపోతే చెయ్యరాని కార్యాలకు దేవుడు అప్పగిస్తాడు. ఈ 4 లక్షణాలు పరీక్షించుకోండి. మీరు మంచివాళ్ళుగా ఉంటారు, మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తాం అనుకుంటారు, అందరికీ మంచి చేద్దాం అనుకుంటారు. కానీ మీకు తెలియకుండా మీ మనసు మిమ్మల్ని చెడ్డ చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? మీ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. నేను ఈ వాక్యం చదువుతునేటప్పుడు ప్రతిసారి శోధించబడేది ఎక్కడంటే, మనసు దేవునికి చోటు ఇవ్వాలని ఎంత కోరిక కలిగి ఉంటుందో కొన్ని చోట్ల అంత వ్యతిరేకంగా ఉంటుంది. ఒప్పుకోదు. దేవుడికి చోటిస్తే ఏం జరుగుద్ది? దేవుడిలాగా పనిచేయాలి, దేవుడిలాగా ఆలోచించాలి, దేవుడిలాగా చెయ్యాలి. దేవుడు ఎలా ఆలోచిస్తాడో తెలిసిపోయింది కాబట్టి. ఏ దేవుడు మళ్ళీ మీరు అనుకునేటట్టు లోకపు దేవుళ్ళు గట్ర కాదు. వాళ్ళంటే వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. వాళ్ళు దేవతలందరూ రాక్షసులకు మోసం చేసి సురాపానం వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళేమో అమృతం తాగేస్తారు. అలాంటి మోసాలు చేస్తారు ఆ దేవుళ్ళు. ఈ దేవుడు అలా చేయడు. అలా చేయటానికి అవకాశం లేని దేవుడైన యేసు గురించి మాట్లాడుతున్నాడు వాక్యం. సో ఆ పద్ధతుల్లో మనస్సులో దేవునికి చోటిచ్చినప్పుడు జరిగే కార్యాలు ఏమవుతాయంటే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, నీ శరీరం పవిత్రపరచబడుతుంది. మనసులో దేవుడికి చోటిస్తే శరీర అవయవాలు, శరీర అంతర్భాగాలు, శరీర జ్ఞానేంద్రియాలు, శారీరకమైన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఆ మనసులో వాక్యానికి లేక దేవునికి లేక ఆత్మకు చోటు ఇవ్వడం వల్ల ఆ దైవికమైన మనసుతో మనిషి యొక్క శరీరం సంపూర్ణంగా సిద్ధపరచబడుతుంది. 2, అతడి ప్రదేశము ఆత్మ యొక్క సన్నిధికి, ఆత్మ యొక్క అభిషేకపు నిలయముగా ఆ ప్రాంతమంతా కూడా వెలుగుమయంగా మారిపోద్ది. 2 జరుగుతాయి శరీరంతో. ఒకటి, నా బాడీ అంతా హైజైన్గా మారుద్ది, హోలీగా మారుద్ది. 2, నా ప్రజెన్స్ ఎక్కడుంటే అక్కడ గాడ్లీ లైవ్లీ ప్రజెన్స్గా మారిపోద్ది. యేసు ప్రభు వారికి ఎక్కడికి వెళ్ళినా అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాలు విడుదలలో జరగడానికి కారణం ఏంటంటే అతడి లోపల, అతడి మనస్సులో ఏ రకమైన భ్రష్టత్వానికి, అందుకే అంటాడు ఆయన నోట ఏ కపటము లేదు. ఆ పరిశుద్ధతతో ఆయన ఉండడం వల్ల ఆయనకు ఆ పనులు జరిగాయి. ప్రవక్తల నోట దేవుని వాక్యం ఉంది, కానీ ప్రవక్తల దగ్గర దేవుని కార్యాలు లేవు. కారణం ఏంటి చెప్పండి? అక్కడ వాళ్ళు బాడీని ఇచ్చారు, మైండ్ని ఇవ్వలే. అందువల్ల ప్రవక్తలు ఎవ్వరూ కూడా ఆ యేసు ప్రభు సాటిగా చేయలేకపోవటం అనేది మన బైబిల్లో చూస్తాం. ఈరోజు కాలంలో కూడా అంతే. దైవజనులు అనబడ్డ వారికి పిలుపు ఉంది, కానీ ప్రత్యక్షత లేదు. కొంతమందికి ప్రత్యక్షత ఉంది, కానీ వారికి పిలుపు లేదు. 2 ఉంటే పరిశుద్ధత లేదు. కారణం ఏంటి? మనసులో దేవుడు చోటు ఇవ్వలేదు. వాళ్ళు బ్రతకడానికి దేవునికి చోటిస్తారు. మేము బతకాలి కాబట్టి దేవుని వాక్యం చెప్పాలి, బతకాలి కాబట్టి సంఘం నడిపించాలి, బతకాలి కాబట్టి మాకు దేవునిలో ఉండాలి. ఇలాంటి బ్రతుకులు ఉండేవాళ్ళు సేవకులైనా, విశ్వాసులైనా, సామాన్యులైనా అంతా ఒకేలాగుంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏం కావాలో దానికే దేవుడు మనలాగే అలా ఉండిపోతారు. సో అందుకని ఆ పరీక్షలో భ్రష్ట మనసుకు అవకాశం ఇవ్వకుండా ఉండగలిగేటట్లు మన మనసులో దేవునికి చోటు ఎంత ఇస్తున్నామనేది మనం పరీక్షించుకుందాం. ఎక్కడ ఇవ్వాలి చోటు? మీ పక్కలకు చెప్పండి. అంటే ఎక్కడ ఉంటుంది? మోకాల్లోనా లేకపోతే నడుములోనా? మైండ్ అంటే ఎక్కడ? మనస్సు అంటే ఏంటి? మీ ఆలోచన కేంద్రం ఎక్కడైతే ఉంటుందో అది మనస్సు.
ఆలోచన కేంద్రం. మళ్ళీ దృష్టి కేంద్రము, వినికిడి కేంద్రము ఈ కేంద్రాలు కావు, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ఆలోచించటానికి ఏ ప్రదేశం అయితే నీ మనస్సు సిద్ధంగా ఉంటుందో దాని కొరకే. చూడండి, మనం ఏదైనా, మీకు బాధలు ఉన్నాయా? ఎవరికైనా ఉన్నాయా? అప్పు ఉన్నప్పుడు బాధ ఎలాగుంటుంది? జబ్బు ఉన్నప్పుడు బాధ ఎలాగుంటుంది? ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే బాధ ఎలాగుంటుంది? ఇవన్నీ చూపించండి, ఎక్కడున్నాయో. కనపడతాయా? కనపడవు. కానీ ఫీల్ అవుతారా లేదా? అవుతారు. ఎక్కడ ఫీల్ అయ్యారనుకున్నారు? ఇవన్నీ హార్ట్ పెయిన్స్ కాదు, మైండ్ పెయిన్స్. మనస్సులో చోటేస్తారు. మైండ్లోకి అది పట్టుకున్న తర్వాత మనస్సు వదిలేస్తారు. మనస్సు వదిలేస్తే అవతల వాళ్ళు కూడా ఇంకోలాగా అయిపోతారు. పిచ్చోళ్ళు అయిపోవాలంటే కారణం ఏంటి? హార్ట్ బాగానే ఉంటుంది. పిచ్చోళ్ళ హార్ట్లు చూస్తే పిల్లోడు హార్ట్ కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అది తినడో, తాగడో, పరుగుంటాడు, పడుకోడు, ఎక్కడో పిచ్చోళ్ళగా ఉంటాడు. ఆ హార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మనం అనుకునేటట్టు మైండ్ మాత్రం పిచ్చి అయిపోయి ఉంది. సో ఇది అంతే. మనస్సు, ఎవరి మనస్సు దేవుని మీద అనుకుంటే వాడిని ఏం చేస్తాడు దేవుడు? పూర్ణ శాంతి. అనుకోకపోతే ఏమైనట్టు? రెస్ట్లెస్ అవుతావు, విపరీతంగా ఆలోచిస్తావు, చింతిస్తావు, దుఃఖపడతావు, బాధపడతావు, వేదన చెందుతావు, ఇలాంటి పనులను జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మైండ్లో వాక్యం చోటు ఇవ్వలేదు, దేవునికి చోటు ఇవ్వలేదు. సో మనస్సులో చోటు ఇవ్వటం అనేటువంటిదే విశ్వాస జీవితం యొక్క ప్రధానమైన కేంద్రం. ఇప్పుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఈ లక్షణాలన్నీ కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. అంటే భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. నిజానికి దేవుని యొక్క మాటలో మనం చూసినప్పుడు మారు మనస్సు పొందిన తర్వాత, అంటే మనస్సును మార్చుకున్న తర్వాత, మన అంతరంగంలో నా దేవుడు యేసు ప్రభువు కాబట్టి నా నాయకుడు, నా రాజు, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా న్యాయకర్త, నన్ను నడిపించువాడు అని నేను దేవునిని నా మనసులో పెట్టిన తర్వాత దేవుని యొక్క మాటలకు విలువిస్తాను నేను. అంతే కదా? మీరు మనసులో ఏది ఇంపార్టెన్స్ ఇస్తే దానికి మీరు విలువిస్తారు. అతని మాటలు అప్పుడు ఎక్కడుంటాయి? ఆ మాటలు వాక్యంలో ఉన్నాయి. దేవుని మాటలకు విలువిస్తారు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత వచ్చినప్పుడు మనిషికి అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క అభిషేకము మనకి బోధిస్తుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. దేవుని ఆత్మ మూలముగా మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము మనలో బోధిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకము మనల్ని బోధించటం ద్వారా మనం పరిస్థితులన్నిటిలో కూడా దైవ సంబంధమైన విషయాలలో తేడా మనం తెలుసుకుంటాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సో ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే తెలుస్తుందో దేవుని ఆత్మ ద్వారా చెప్పబడే సంగతులు మనకు అర్థమవుతాయి. 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మనకి విషయాలు అర్థమవుతాయి. అబద్ధమేదో సత్య సంబంధం ఏదో మనకి తెలుస్తాయి. ఆ పరిస్థితుల్లో మనకి దేవుని సంగతులు ఎలాంటివో అనేటువంటి విషయం మనకి పూర్తిగా తెలుసుకోగలుగుతాం, నిత్య జీవం కలిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే దేవుని యొక్క మనస్సు మారుతుంది. జాగ్రత్తగా ఉండండి, మనస్సు మారుతుంది, వాక్యం యొక్క ప్రత్యక్షత అర్థమవుతుంది. ఇక్కడ దురాత్మ సంబంధమైనది ఏదో, పరిశుద్ధాత్మ దైవాత్మ సంబంధమైనది ఏదో తెలుసుకోవటం కష్టమవుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే వెలుగుదూత ఆత్మ ఎలాంటి ఆత్మ? యేసు ప్రభు లాంటి బ్రహ్మపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ లాంటి బ్రహ్మపరచు ఆత్మ. ఇక్కడ వీళ్ళు మనస్సులో చోటిచ్చిన తర్వాత భ్రష్ట కార్యాలు చేయటానికి దేవుడు అప్పగించే పరిస్థితులను దాటామా లేదా అనేది మనకు అర్థం అవ్వాలి. అంటే మన క్రియలు అక్కడ రూపాంతరించాడు. నువ్వు అప్పటి వరకు పాపంలో ఉండుండొచ్చు, కానీ ఆ సమయం నుంచి నీ పరిశుద్ధత సంపూర్ణంగా మార్చుకోవచ్చు. అయితే మీరు అడగచ్చు, పాస్టర్ గారు ఎలాంటి పాపాలు అలాంటి పరిస్థితుల్లో ఉంటాయి, మనం ఎలా గుర్తించవచ్చు అని అడిగితే, ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనస్సు మార్చుకున్నటువంటి అనుభవము, వాక్య ప్రత్యక్షత కలిగిన అనుభవము కలిగి ఉండి బోధ చేయించు, వాక్యాన్ని బోధిస్తూ సంఘాన్ని నడిపిస్తూ ఇలాంటి లైవ్లీ థింగ్స్ క్రిస్టియన్ కింగ్డమ్ సంబంధించిన అన్ని రిట్రూట్స్ చేస్తూ, ఎక్కడ వాళ్ళు పాపంలో బ్రహ్మపరచాత్మతో ఉంటారు అని అంటే లైంగిక పాపంలో అపవిత్రతగా ఉంటారు. వాళ్ళు బలహీనతలు అక్కడ ఉంటాయి. లైంగిక పాపం అంటే భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన పరిశుద్ధమైన సంబంధాన్ని దాటి అక్రమ సంబంధాలను పరిశుద్ధమైన సంబంధాలుగా భావించే స్థాయికి జారిపోతారు. ఇది మొదటి పాపం. రెండవది ధనాపేక్ష కలిగినటువంటి సమస్త కీళ్లకు మూలమైన పాపం. వాళ్ళు
డబ్బుతో సంబంధించిన మోసపు ఇచ్ఛలతో వారు అపేక్షను పొందుకుని ఉంటారు. ఈ మూడవది ఏంటంటే వారి నోటి ఫలముల చేత వారు ప్రజలను చాలా ఎక్కువగా ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ వారు మాటల్ని చాలా ఉపదేశంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే దేవుని ఉపదేశం ఏదని ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనలో ఉన్న సత్య సంబంధమైన ఆత్మ అవతల చెప్తున్నటువంటి, బోధిస్తున్నటువంటి, ప్రకటిస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి ఆ నాయకుడు నాయకురాలు దైవాత్మ సంబంధమైనదా దురాత్మ సంబంధమైనదా అనేది ఇక్కడ వివేచించబడతాం. ఇది తెలుసుకోకపోయారనుకోండి మీరు కూడా అది కూడా పలానా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ జరిగేవన్నీ కూడా మోసాలే, మోహాలే. ఆ బలహీనతలోనే కడవరి కాలపు పరిస్థితుల్లో బ్రహ్మపరచాత్మ పనిచేస్తుంది. ఇది పాపము. అయితే ఎప్పుడైతే ఈ వాక్య ప్రత్యక్షతలో నుంచి ఆత్మ అభిషేకం వచ్చిందో వాళ్ళు సహవాసానికి విలువిస్తారు. నెక్స్ట్ వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? దే లవ్ ద ఫెలోషిప్. ఎందుకు? ఎవరైనా వారు పురుగొల్పుకుంటారేమో, నన్ను పురుగొల్పుతారేమో, నన్ను సరిచేస్తారేమో, నన్ను హెచ్చరిస్తారేమో, నన్ను బలపరుస్తారేమో, నా కొరకు ప్రార్థిస్తారేమో అనే ఫెలోషిప్ ఆధారపడి ఉంటుంది. అంతేగాని అక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, మరి ఈ ఏంటది పిక్నిక్లు, సువార్త క్యాంపులు, ఇంకా రకరకాల ఉంటాయి ఈ క్రిస్టియన్ పద్ధతులు. ఇలాంటి పద్ధతులను ఎక్కడా కూడా వాళ్ళు చెయ్యరు. అలాంటి పనుల్లోకి వాళ్ళు ఉండరు. ఆ పద్ధతుల్లోకి వెళ్లకుండా రైట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెలోషిప్ని, సరియైన వాక్యపు దృక్పథాన్ని కలిగినటువంటి మంచి సహవాసులకు వచ్చి వారు హెచ్చరించుకుంటుకునో, బైబిల్ చెప్తున్న హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో సమాజంగా కూడుకున్నట మానొద్దు, అది ఎక్కువగా చేయాలి. ఎందుకు? హెచ్చరించుకోవడానికి, పురుగొల్పుకోవడానికి, బలపరచుకోవడానికి, నడిపించబడటానికి, ప్రార్థించడానికి. ఆ ఫెలోషిప్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ని ఎక్కువసార్లు కలిగి ఉంటారు. ఈ అనుభవం ఎప్పుడైతే సహవాసంలోకి వచ్చారో వాళ్ళకి మంచి ప్రత్యక్షత ఏంటంటే మనస్సాక్షి యొక్క ప్రత్యక్షత వస్తుంది, కాన్షియస్నెస్ వస్తుంది. మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, వాతవేయబడిన మనస్సాక్షి, రెండు ఉన్నాయి బైబిల్లో. దేవుని యొక్క మంచి మనస్సాక్షి ఎప్పుడైతే వచ్చేసిందో ఆ మనిషి ప్రతి విషయాన్ని ఏమనుకుంటాడంటే ఎంప్లాయీస్ నాకు తీసుకుంటాడు, నేను తీసుకుంటాడు. లేకపోతే ఏమవుద్దో తెలుసా అండి? ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు మనస్సాక్షికి లోబడలేను అనుకోండి, పాస్టర్ గారు ఇవాళ మా వదినొచ్చుంటే భలే అర్థమవును, మా అన్నయ్య వచ్చుంటేనా ఈరోజు వాక్యం అంతా మా అన్నయ్యకే. ఏం లేదు, ఇప్పుడు మనస్సాక్షి పోగొట్టుకున్నాడు, వాతవేయబడ్డాడు. అంటే ఇక్కడ మనస్సాక్షి యొక్క సంబంధం వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏ మామూలుగా చూస్తూ ఉన్నా, అయ్యో దేవుని సేవకుడు దుఃఖపడుతున్నాడే, ఆత్మలో పరితాపం పొందుతున్నాడే, వేదనతో దుఃఖంతో హెచ్చరిస్తున్నాడే, గద్దిస్తున్నాడే, నాలోని లోబడలోని తనం ఉంది, నేనే లోబడనలోని ప్రజని, నేనే ఈ బలహీనత, ఈ మనస్సాక్షి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మాట ఆడితే ఈడు నా మీదకి ఎత్తనాడు, ఇవాళ నా గురించే కౌంటర్ చేస్తాడు, మెసేజ్ అంతా నేనే, ఈడు ఊరుకోడు 10 మందికి చెప్తాడు నీ గురించి కూడా తగిలించాడు రోయ్ అని, ఆడు ఎన్నోని జరగొడతాడు. ఈ మనస్సాక్షి ప్రాబ్లం వస్తుంది. ఈ మనస్సాక్షి యొక్క పరిస్థితిని చక్కగా అర్థం చేసుకోగలిగిన స్థాయికి ఆత్మీయతలో ఎదుగుదల వస్తుంది. ఎప్పుడైతే మనస్సాక్షికి ఎదుగుదల వచ్చిందో ఆ మనిషి విశ్వాసంలో సంపూర్ణుడవుతాడు. మీరు అనుకుంటున్నాడు విశ్వాసం అంటే యేసుప్రభు దేవుడు అని చెప్పేసి చచ్చికొచ్చేయడం, బాప్తిజం తీసుకోవడం కాదు. విశ్వాసపు మెట్టు అక్కడ స్టార్ట్ అవుతుంది. మనస్సాక్షి యొక్క విచారణలో నుంచి దాటి మంచి మనస్సాక్షితో హెచ్చరించబడి, గద్దించబడి, దిద్దుబడి అక్కడ సెట్ అయ్యి అక్కడ సంపూర్ణతలోకి నడవడానికి ఇష్టపడతా ఉంటాడు. సో ఆ పరిణితి చెందినటువంటి విశ్వాసపు స్థాయికి చాలామంది క్రైస్తవులు పడిపోతూ ఉంటారు, ఆఖరిగా జారిపోతూ ఉంటారు. ఈ పరిణితి చెందిన విశ్వాసపు మెట్టు ఎక్కిన తరువాత ఆ మనిషికి వచ్చేటువంటి ప్రతి ఒక్క కృపావరం ఏంటో తెలుసా? అతడు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు, హెచ్చరించకుండా ఉండలేడు. ఆత్మ మండించబడిపోతాడు. ఆడికి తెలిసిపోద్ది క్రైస్తవ విశ్వాసం యొక్క దేవుని యొక్క సంపూర్ణమైన హృదయం అర్థమైపోద్ది. ఇంకా అర్థమైన తర్వాత ఎక్కడ లాలన పాలన ఉండదు, అందరికీ తొక్కలు తీసేయడమే, హెచ్చరికే, గద్దింపే. ప్రతి ఒక్కరిని గద్దిస్తాడు, ప్రతి ఒక్కరిని సరి చేస్తాడు. అదేంటి? ఎంత గద్దిస్తాడో అంత ఏడుపు వస్తుంది, ఏడ్చేస్తాడు. గద్దిస్తాడు, ఆత్మలో దుఃఖపడిపోతూ ఉంటాడు, బాధపడిపోతూ ఉంటాడు, వేదన చెందుతుంటాడు, దేవునితో మొర్ర పెడతా ఉంటాడు. గద్దిస్తాడు, అంగలారుస్తూ ఉంటాడు. గద్దిస్తాడు, అయ్యో ప్రభువా నా సహోదరుని పోగొట్టకుండా ఉండడం కోసం నేను మాట అన్నాను, కానీ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారేమో అని వేదంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి కృప కొరకు విచారిస్తూ ఉంటాడు. నేను చెప్తున్న లక్షణాలు మీలో ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకోండి. మీ స్పిరిచువల్ లైఫ్లో భ్రష్ట మనసుకు అప్పగించబడకుండా అసలు ఏమన్నా ఒక మెట్టు ఎక్కినట్టు అనిపిస్తుందా? భక్తి సంవత్సరాల సీనియారిటీ వచ్చేసింది, సువార్తలు చేసేస్తున్నారు, సంఘాలు నడిపించేస్తున్నారు. భక్తి జీవితంలో యేసు ప్రభు గురించి చెప్పమంటే వ్యాసాలు రాసేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చేసుకుంటారు. ఏముంది లాస్ట్కి? సో ఒక ఆత్మీయ పరిణితి బైబిల్ క్రమం అది. ఈ క్రమములో ప్రతి నాయకుడు, ప్రతి విశ్వాసి ఏ స్థితి నుంచి ఏ స్థితికి రావాలో ఆ భ్రష్ట మనసుకు అప్పగించబడకుండా ఉండగలిగే జీవితానికి దేవుని చేతిలో పడుట భయంకరం. అంటే అందుకే దేవుడు అనుకుని వచ్చేసి దేవుడు నాతో మాట్లాడేశాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు అలా చెప్పాడు, దేవుడు నాకు ఈ వాక్యం చూపించేస్తున్నాడు, దేవుడు నాకు ఇలా చెప్పేవాళ్ళు చాలామంది జీవితాల్లో దేవుడు ఉండడు.
ఇదొక ఆత్మ అంతే. అదొక ఆత్మ అంటే అది కూడా దేవుని ఆత్మే, కాకపోతే అది నిన్ను ఎటు తీసుకెళ్తుందో తెలియదు. ఈ దేవుని క్రమంలోకి తీసుకెళ్ళచ్చు, దయ్యపు క్రమంలో కూడా వెళ్ళిపోవచ్చు. చాలామంది యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు యేసుప్రభుని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? పౌలుని వెంబడించిన వాళ్ళు లోకాన్ని ప్రేమించి దేనాలంటే వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడని చెప్పలే. ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు? వాళ్ళకు కూడా దేవుని వాక్యమే తెలుసు. వాళ్ళు చెప్పేది దేవుడే, వాళ్ళు చెప్తున్నది. ఈరోజు అనేక కల్ట్స్ ఉన్నాయి, అనేక విపరీతమైన దుర్బోధలు ఉన్నాయి, తప్పుడు బోధలు ఉన్నాయి, ఇన్ని రకాలు. ఇప్పుడు మార్మన్స్ అని, యెహోవా విట్నెస్లని, యెరూషలేం తల్లి సంఘం అని, ఇలాంటి అనేక సంఘాలు తప్పుడు బోధల్లోకి ఎందుకు వెళ్తాయి? అవి కూడా వాక్యాలే. సో ఆ ఏ స్థితికి వెళ్తామనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ పరిణితిలోనికి మనం రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చదివినటువంటి పరీక్షలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో దేవునిలో ఉంటున్నామో, ఎదుగుతున్నామో మనము సంపూర్ణంగా పరీక్షించబడాలి. అందుకే మొదటి అధ్యాయం రోమపత్రికలో 29వ వచనంలో మనం చదివినటువంటి కపటం తర్వాత ఉన్న లక్షణం ఏంటండి? వైరము. ఇవాళ మనం పరీక్షించుకోబోయేది, మనల్ని దేవుడు డీల్ చేస్తున్న లక్షణం ఏంటి? వైరం. వైరం అంటే ఏంటి? గొడవలకి ఎక్కువైతే వైరము. ఉంది, వైరం పెడతానన్నాడు దేవుడు. గొడవ, ఇంకా వైరం అంటే గొడవ, విరోధం. ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆదికాండంలో మనం చదువుకునేటువంటి మాట ఏంటంటే 3వ అధ్యాయం 15వ వచనం, జెనసిస్ 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. ఎవరు చేస్తారన్నారు? దేవుడు పెట్టాలి. పెడితే ఎవరు పెట్టాలి వైరం? నువ్వు అన్నదంతే కదా. వైరం పెడతానని ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. ఎవరికి వచ్చింది ఈ లక్షణం? ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉన్నటువంటి ఈ మంచి లక్షణాన్ని దేవుడు ఒక మనిషికి కలిగిస్తే, ఒక మనిషిలో పెడితే ఆ మనిషికి కలగాల్సింది ఈ వైరం. ఇప్పుడు నీకు వచ్చిన వైరం దేవుడు పెట్టిన వైరమా, నీకు వచ్చిన వైరమా? ఇక్కడ తేలిపోతాం. అసలు వైరం అనే లక్షణం దేవుని ద్వారా ఒక మనిషికి జరగాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన కృప కలిగిన అనుభవం. ఇది దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ వైరము విషయంలో బైబిల్ చెప్పినటువంటి 3 సందర్భాలు ఉన్నాయి. 3 సందర్భాల్లో కూడా దేవుడే వైరం కలిగించాడు. అంతేగాని మనుషులకు వైరం పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనలో కలిగినటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర ఉండి దేవునిని మనం ఆసక్తిగా స్వీకరించే, మన ఆత్మీయ ఎదుగుదలకు ప్రయత్నం చేసే ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు నిజమైనటువంటి క్రీస్తుని పొందుకోవాలి అనేటువంటి ఆ తృష్ణ, కోరిక, బాధ, నొప్పి, ఆశ కలిగిన క్రైస్తవుడు ఎవడైనా ఒకడు ఉంటే, ఎవడైనా ఉంటే, ఏదో నామకార్థంగా ఆయా హై గయా హై ప్రార్థన చేయించుకున్నాం హై అంటే కాదు. వెళ్ళి సెల్ఫీ తీసుకుని అటెండెడ్ చర్చ్ అన్నట్టు ఉంటుంది. అటెండెడ్ చర్చ్ అయితే ఏంటి ఉపయోగం ఏంటి? ఆఫ్టర్ అటెండెన్స్ వాట్ హ్యాపెన్? నీ హార్ట్కి ఏంటి రిపెంటెన్స్ ఏంటి? అది కావాలి కదా. సో అది మిస్ అవుతాం. సో వాస్తవం ఏంటంటే ఈ రకమైనటువంటి ఈ లక్షణం దేవుని దగ్గర నుంచి ఈ భ్రష్ట మనస్సుకు వెళ్ళిపోయి వైరంలో పడతావా? దేవుడే ఇష్టపడి నీకు లోకానికి వైరం పెట్టే స్థాయికి ఎదుగుతావా? అది తేల్చుకోవాలి. ఈ వైరం ఆ వైరం మీకు వైరానికి అర్థం అంటే ఏంటో ముందు చెప్తాను. ఈ అర్థాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కసు, వైరం అంటే అక్కసు వచ్చేస్తుంది. కొంతమంది అంటే మనకి పడదంటారే, అది అక్కసు. లేకపోతే కసి అంటారు చూసారా, కసి కూడా వైరమే. కసి వచ్చింది ఆడి మీద. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్లాస్ వచ్చిన చూసి సెకండ్ క్లాస్ వాడికి ఏమనిపిస్తుంది? 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా, వీడికి కసి వస్తుంది. ఒకే ఇంట్లో ఉంటే ఇంకా వస్తాయి ఈ కసి, అక్కసులు. మరి విరోధం తెలుసు కదా, విరోధం. విద్వేషం, అదే ద్వేషానికి కొంచెం అంటే కొంచెం అధికం అని అర్థం, ఎక్కువ ద్వేషం. శత్రుత్వం తెలుసు కదా, శత్రుత్వం. కక్ష తెలుసు కదా, కక్ష. అసహ్యత తెలుసు కదా, అసహ్యత. విషం చిమ్మడం అంటే ఏంటి? పాములు కదా విషం చిమ్ముతాయి, విష జంతువులు విషం చిమ్ముతాయి. మనిషికి నిలువెల్లా విషమే కదా, అందుకని ఎక్కడో చోట విషం చూపుతాడు. నేను ఈ మెలాయిస్ అని ఉంది దాని ఇంగ్లీష్లో, దాన్ని ఎంత తిప్పలు పడి వెతికితే లాస్ట్కి దానికి ఒక పిక్చర్ కనపడలే. కానీ అప్పుడు నేను ప్రభుని అడిగే, ప్రభు ఏదో బొమ్మ పెట్టాలి కదా, నాకు బొమ్మ చూపించంటే కళ్ళల్లో నిప్పులు అన్నాడు.
విషం ఎక్కడి నుంచి వస్తుంది? కళ్ళల్లోంచి మెరుపులు వస్తాయి, అక్కడి నుంచి వస్తాయి. అసలు ఆ బొమ్మ తీయడానికి నేను చాలా తిప్పలు పడ్డాను. సో పరిస్థితి చాలా కష్టమైపోయింది. సో ఆలోచించండి. విషం చెమ్మడం. కర్కశత్వం తెలుసా? కర్కశత్వంగా ఉన్నారంటారు, చాలా కర్కశంగా పనిచేసామంటాం. కర్కశంగా ఉంటాం కదా, కఠినంగా కాదు, కర్కశంగా. కర్కశంగా ఉండడం. తర్వాత చేదు. ఏంటి? బెటర్నెస్ అనకూడదు, చేదు. చేదు మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. ఏంటి? ఒక మనిషిని చూసినప్పుడు ఒక మనిషికి వస్తూ ఉంటుంది చేదు. అది చేదు. దాన్ని మరీ బెటర్నెస్ అనేది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దాని తెలుగులో చక్కటి అబ్రివేషన్. అప్పటి వరకు బాగానే ఉంటాం, అప్పుడే చేదు వస్తుంది. ఇంకా ఆ చేదు ఎక్కడ వస్తుందో తెలీదు. ఇంకా ఆ తర్వాత ఒళ్ళంతా చేదు అయిపోద్ది. వెళ్దాం అంటే రాను. అదేంటి ఇప్పుడు వస్తానన్నావు, చీర కట్టుకున్నావు, బట్టలు వేసుకున్నావు, బూట్లు వేసుకున్నావు, అన్నీ రెడీ అయిపోయి రానన్నాను కదా, రానంతే. నేను అక్కడ కొత్త అంటే తయారవ్వాలి. అదేంటి నువ్వు అలాగే అనుకున్నాం కదా, రానంతే. చేదు వచ్చింది, ఇంకేం చేయగలం? అది పోదా చేదు. అది చేదు. గిట్టకపోవడం తెలుసా? నాకు గిట్టలేదు, నాకు గిట్టలేదు అంటాం. నాకు గిట్టదో, నాకు నీతో మనకి పొసగదండి, గిట్టదండి. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో 58 పర్యాయ పదాలు ఉన్నాయి ఈ ఒక్క పదానికి. తెలుగులో నేను ఇన్ని ఇంకా చాలా రాయొచ్చు, కానీ ప్రతి పదానికి దానికి మీనింగ్ మారిపోతుంది. ఏ పదం తీసుకున్నా ఈ వైరానికి ఏ లింక్ పెట్టినా ప్రతి దానికి మరికొన్ని యాడ్ అవుతున్నాయి, కొన్ని తీసేయాల్సి వస్తుంది. అప్పుడు అర్థమైంది, బాబోయ్ ఇదేదో ఇంతకుముందు చెప్పిన కలహం కన్నా ఇది పెద్ద సిరీస్ లాగా ఉంది ప్రభు, బయటకేం కనపట్టలేదు కానీ అంటే అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నిజంగా ఇది అంత పెద్దదే, ఆఖరి రోజుల్లో వచ్చేటువంటివి ఇలాంటివి అవుతాయి. విధ్వంసకరమైన విద్వేషాలను వైరం అంటారు. రెండోది, దీని సరైన నిర్వచనం మనం చెప్పుకోవాలనుకుంటే ఈ నిర్వచనం ఏంటంటే, ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక గుంపుని కానీ, ఒక సమాజమును కానీ కక్షపూర్వకంగా లేకపోయినా ఇష్టపూర్వకంగా ఎలాగైనా అవతల వ్యక్తిని నష్టపరచాలి, హాని చెయ్యాలి, హింసించాలి, దుఃఖపెట్టాలి, ఎలాగైనా బాధ పెట్టాలి అని కోరిక వైరం. ఎలాగైనా సరే, దానికి ప్రత్యేకించి లాజిక్లు రీజన్స్ ఏమి ఉండక్కర్లే, బాధ పెట్టాలనుకుంటే బాధ పెట్టాలంతే. అది వైరం. మీరు ఎక్కడెక్కడ ఇలాంటి వైరాన్ని ప్రకటిస్తుంటారో చూసుకోండి. అవతలకి మనకేం పెద్ద దేశ సంబంధాలు తెగిపోయేంత, ఇప్పుడు ఇరాక్కి ఇజ్రాయెల్కి ప్రాబ్లం వచ్చినంత ప్రాబ్లమ్స్ మనకేం ఉండవు, కానీ అవతల నష్టపోవాలి, డ్యామేజ్ అవ్వాలంతే, ఎలాగైనా అవ్వాలంతే. ఒక వ్యక్తిని ఏ పరిస్థితుల్లోనైనా ఏమేం బాధలు పెట్టచ్చో తెలుసా? అపకారం కానీ, హాని కానీ, నష్టము కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, వేదన కానీ, శోధన కానీ, నలుగుడు కానీ, ఏడుపు కానీ, నొప్పి కానీ, గాయం కలిగించాలనేటువంటి పూర్తి నిర్ణయంతో అవకాశం కోసం ఎదురు చూడగలిగి ఆ పని చెయ్యటమే వైరం. అంటే నిజం చెప్పండి, వైరం కనుక స్టార్ట్ అయితే అవతల దాన్ని ఎవరిని మనం చెప్పండి పీస్ఫుల్గా అయితే చెప్పండి, ఆడిని ఉంచకపోవడానికి ముందు నువ్వు ఉండవు కదా, నువ్వు ఉండవు. కానీ ఇది దేవుని నుంచి వచ్చిన వైరం అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. అది మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు నన్ను ఎవరైనా తీసుకెళ్ళి విగ్రహాన్ని చూపించారనుకోండి, విగ్రహానికి నాకు వైరమా కాదా? అది దేవుడు పెట్టిన వైరం. నాకు అదంటే పడదు. నాకు అలాగని వైరం పెట్టాడు కదా అని రాత్రి దాన్ని పగలగొట్టేద్దామా? పాత నిబంధనలు అలాగే ఉండేది. దేవతా స్తంభాలు పగలగొట్టేవారు, విగ్రహాలను కూల్చేవారు, దేవాలయాలను కూల్చేవారు. ఎందుకంటే దేవుని ద్వారా వాళ్ళు దేవుని యొక్క ప్రశస్తత తెలియచేయాలని, దేవుని యొక్క మాట వాళ్ళకి అర్థమైన తర్వాత ఆత్మ ఆవేశాన్ని అర్థం చేసుకోలేని మనుషులు ఖచ్చితంగా ఆ రకమైన పనిని చేసేవారు. ఇది ఆ రోజు ఎక్కడో చెప్పే విషయం కాదు. ఈవెన్ మొహమ్మదీయులు, ఖిల్జీయులు భారతదేశం మీదకి అనేకమైన దండయాత్రలు జరిగినప్పుడు భారతదేశంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం నాశనం చేసేవారు తెలుసా? వాళ్ళు దేవాలయాలు పాల్గొట్టేవారు, దేవాలయాలు పాడు చేసేవారు. కారణం ఏంటి? మా దేవుడిని మీరు ఆరాధించడానికి ఇంక మీ దేవుడితో పని ఏముంది, మీరు మా బానిసలు, మా దేవుడే మీ దేవుడు అవుతాడు అని చెప్పి వాటిని తీసేసేవారు. ఇది ప్రతిసారి జరిగేటువంటి సంఘటనే. అది ఆధునిక ప్రపంచంలో రామా దేవాలయం కట్టేటప్పుడు అక్కడ మసీదు, బాబ్రీ మసీదు ఏం చేశారు వీళ్ళు వచ్చి, ఇప్పుడు మేము రాజులం కాబట్టి, మా పరిపాలన కాబట్టి, మాది హిందూ దేశం కాబట్టి మీ దేవాలయాన్ని మేము తీసేస్తున్నాం, మా దేవాలయం మేము కట్టుకుంటున్నామని చెప్పి రామ్ లల్లాని పెట్టారు. మొన్న
పెట్టి రామాలయం అయోధ్యలో కట్టుకున్నారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇది దేవుని ద్వారా పెట్టబడేటువంటి ఒక హృదయములో జరిగేటువంటి పోరాటం, అంతేగాని మనుషుల మధ్యలో జరగకూడదు. ఇది మనుషులను చంపుకుని, మనుషుల్ని బాధపెట్టి, మనుషుల్ని గాయపరిచి, మనుషుల్ని హింసించి, మనుషుల్ని నాశనం చేసి, మనుషుల జాతి మీద అహంకారం చేసి, మనుషుల యొక్క పూర్తి బలాన్ని మనం స్వాధీనం చేసుకునేటువంటి పనిని చేయడానికి అయితే అవకాశం లేదు. మీరు వెతికితే ఎవరు ఇలాంటి ఏ రకమైనటువంటి వైరము లేనటువంటి ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఒక్క వ్యక్తి గురించి ఒక పుస్తకం చదువుతాం. ఆ బుక్లో ఆయన ఎవరి గురించి రాస్తాడో తెలుసా? అబ్రహాం లింకన్ గారి గురించి రాస్తాడు. ఆ మనిషికట రాజకీయంగా కానీ, కుటుంబపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ అసలు ఎవ్వరి మీద కూడా అతనికి హృదయములో వైరము లేనటువంటి బెస్ట్ పర్సనాలిటీ అబ్రహాం లింకన్ గారని రాస్తారు. ఏమన్నా అలా ఉండగలమా? అంటే నేటి కాలానికి సంబంధించి ఇప్పుడు మీరు యేసుప్రభు గురించి చెప్పారంటే అది నువ్వు చూడలేదు నేను చూడలేదు అనేస్తాం. మరి అబ్రహాం లింకన్ గారు మనకు తెలిసిన కాలమే కదా. మరి ఆ స్థాయిలో ఒక రాజకీయవేత్త ఉండగలడా? పొలిటీషియన్ ఉండగలడా? ఇప్పుడు మన రాజకీయాలు చూడండి, ఆంధ్ర రాజకీయాలు. రాయ ఆట అంటాడు ఆయన ఏం మాట్లాడు, తగ్గించుకుని ఆయన ఏం మాట్లాడు, ఈయనేమో ఆట అంటాడు, అదే ఇంకోటేదో అంటాడు. మొత్తానికి వీళ్ళందరికీ ఉన్నదేంటి? లోపలేదో ఉంది, బయటికి ఏదో మాట్లాడుతున్నారు. ఇది ఇలాగ ఉండకూడదు. ఇది రాజకీయ విద్వేషం లేకుండా ఉండగలిగేటువంటి ఆ సౌమ్యతతో జీవించినటువంటి రాజకీయ ప్రముఖుల్లో ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అబ్రహాం లింకన్ గారు. అలాంటి పరిస్థితుల్లో చూడండి ఏంటి ఆ పరిస్థితి. సరే, మన విషయానికి వద్దాం. ఈ కారణాలు ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అక్కసును, కసిని, ద్వేషాన్ని, కర్కసత్వాన్ని ఇలాంటివి కలిగించాలని కారణమా అకారణమా అనేవి మనం వివరించలేం. ఈ కారణం వల్ల అనేటువంటి విషయాన్ని మాత్రం చేయలేం. అయితే దీన్ని ఎందుకు ఈ రకమైనటువంటి వైరము దేవుని ద్వారా కలగకుండా మనిషి జీవితం మీదకి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఏంటి ఆ పరీక్షించుకునే విషయం మీకు ఒక మాట చెప్తాను. ఎలాంటి పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే చూడండి, ఈ వైరము మీరు సెల్ఫ్ డెవలప్డా లేకపోతే పొజెస్డా అన్నది ఒకసారి ఆలోచిస్తే చాలా ఎక్కువ వైరాలు ఎక్కడొస్తాయంటే చాలామందికి వినటం ద్వారా వచ్చే వైరాలు మనకు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? వినడం ద్వారా. మీరు ఒకే ఇంట్లో ఎంతమంది అయినా కలిసి ఉండగలరా, ఉండలేరా? ఎంతమందితోనైనా మీరు కలిసి ఉండగలరా, ఉండలేరా? చెప్పరేమండి? ఎందుకు అంత క్వశ్చన్ మార్కులు ఓడిపోయినాయి అందరికీ? ఎంతమంది అంటే ఎలాగ ఉంటామండి? ఎవరిల్లు వాళ్ళకు ఉండాలి కదా. ఒకప్పుడు ఎలా ఉన్నాం? ఒక్కిళ్ళ రెండిళ్ళ? ఎంతమంది ఉండేవారు ఆ గుమ్మంలోకి వెళ్ళి రావడానికి? ఆ రోజు ఉండగలిగాం, ఈరోజు ఎందుకు ఉండలేకపోయామని ఆలోచించండి. ఏమిటి? ఇల్లులు ఇరుకే, హృదయాలు విశాలం. ఇప్పుడు ఏమైంది? అయితే ఇల్లు విశాలమైంది, ఎక్కువ గుమ్మాలు తలుపులు వచ్చేసాయి, ఎక్కువ కట్టన్లు వచ్చేసాయి. మనం కూడా ముసుగులు వేసుకోవడం మొదలెట్టాం. అప్పట్లో గొట్టలు లేవు కదా, మెయిన్ డోర్కి ఒకటే కట్టను ఉండేది. ఆలోచించండి, ఒకప్పుడు ఉండగలిగాం, ఇప్పుడు ఉండలేకపోతున్నాం. ఉండలేకపోవటం అనే దానికి ప్రాబ్లం ఏంటో తెలుసా? చెవులలోనికి పోయిబడిన వైరం. మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటాం, మనం ఉండలేము, మనం ఉండకూడదు, మనం ఆవిడ ఇలాంటిది, అతను ఇలాంటోడు, ఆవిడ ఇలాగా, అక్కడ ఇలాగా, వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళు ఎలా చేశారు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు, తప్పేం లేదు. నువ్వు చెవుడైతే ఏం చేయగలవు? హ్యాపీగా ఉంటావు అంత చెప్పి అనేసి. అదే నీకు చెవుడు కాకుండా వినికుడు ఉందనుకోండి, అప్పుడేం చేస్తావు? అవునా, నిజమే, మా పెద్దమ్మ పెద్దావిడ కాబట్టి ఇవన్నీ చెప్పింది, మా అమ్మ పెద్దది కాబట్టి నాకు చెప్పింది, మా అక్క పెద్దావిడ కాబట్టి నాకు ఇవన్నీ చెప్పి. ఏమైంది? నెమ్మదిగా ఈ మొదటి వైరము వినుట వైరం, వినడం ద్వారా వచ్చే వైరం. ఏ ఇంట్లోకి వెళ్ళినా ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఈ వైరమే. ఇది దేవుని ద్వారా జరగాల్సింది అసలు ఎక్కడి ద్వారా జరుగుతుంది? నీ హృదయంలో నుంచి జరుగుతుంది. వినుట ద్వారా జరిగేటువంటి మొదటి వైరం ఇది. రెండోది ఏంటంటే అనుభవం, ఎక్స్పీరియన్స్డ్ సిన్. ఇది అనుభవించినప్పుడు ఆ రివెంజ్ తీర్చుకోవాలని ఉంటుంది కదా. ఆ రివెంజ్, మొన్న ఒక ఆవిడ వచ్చి చెప్తుంది, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నా జాబ్ పోయిందండి అంది. అంటే జనరల్గా ఈ మాట వినగానే మీకు సింపతి వచ్చిందా, బాధ కోపం వచ్చిందా? పోయిందా? పోతే మంచి పని అయింది అనిపిస్తుందా? సింపతి కదా. నాకు కూడా సింపతి వచ్చింది.
అంటే నేను అన్నాను, సరేనమ్మ తప్పకుండా ప్రార్థన చేద్దాం, దేవుడు నీకు మరొక ఉద్యోగం ఇస్తాడు, డోంట్ వర్రీ అన్నానంటే అని అన్న తర్వాత, సరే అయితే అప్లై చేస్తున్నావా దేనికైనానంటే, చేస్తున్నానండి, వచ్చేస్తుంది కానీ నేనే వెయిట్ చేస్తున్నానండి అంది. సరేనమ్మా, తొందరగా చూసుకుంటే మరి పిల్లలు ఉన్నారు కాబట్టి కష్టంగా ఉంటుంది, నెలకు వచ్చేటప్పటికి ఖర్చులు ఏం కాకపోయినా 20,000 దాటిపోతున్నాయి, ఏదో తిప్పలు పడాలి కదా, మరి జాగ్రత్త అమ్మా అన్నాను. అన్నాక అలాగేనండి అంది. అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, నేను ఏం చేస్తానో తెలుసా అంది. ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అడుగుతుంది. ఏం చేస్తానంటే, నేను ఇంట్లో పనులు చేస్తూ ఉంటానండి, వంట అది చేస్తాను. నీ ఉద్యోగం పోయిందంటే నేనేమో, నీ పిఎఫ్ రాలేదు, నీ ఏదో పోయిందని అంటే తప్పేం లేదండి, అసలు వాళ్ళకన్నా మెయిన్ పని వెళ్దే, వీళ్ళు లేకపోతే మీకు కాపీ నీళ్ళు దిక్కులేదు కదా, చాలా రావాలి, ఇల్లు తొడవాలా, కప్పు కడగాల, మనకి కప్పు పట్టుకోవాలా, అందుకని తప్పదు. సో సరేనమ్మా నీ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాను అంటే, అప్పుడు నాకు కుతూహలం కలిగింది, ఏదో తేడా ఉంది, ఇది ఇలా రమ్మని. ఎందుకు ఉద్యోగం పోయిందని అంటే, ఆవిడ కొంచెం ఎక్స్ట్రా చేసిందండి, నేను మానేసి ఎలా చేసుకుంటుందో చూద్దామని ఊరుకున్నాను. ఇప్పుడు అనుభవం ఎవరిది? అనుభవపూర్వకమైన కసి అంటే వైరం, ఆ ద్వేషపూర్వకమైన ఎలా చేసుకుంటుందంటే, ఇప్పుడు నేను దేనికి ప్రార్థన చేయను, ఆవిడ ఓనర్ కోసం ప్రార్థన చేయనా, ఈ కసి దానికోసం ప్రార్థన చేయనా? దుర్మార్గులు గదిళ్ళు క్రైస్తవులు. అప్పుడు అన్నాను, సరే నీ ఉద్యోగం అంటే ఏదో అనుకున్నాను కానీ దేవుడు 5 నిమిషాల్లో క్లారిటీ ఇచ్చాడు, సంతోషం తల్లి, నేను దేనికి చేయాలో దేనికి చేయకూడదు ఇప్పుడు నేను దేవుడితో తెలుసుకుంటాను, వెళ్ళిపోను అన్నాక, పాస్టర్ గారు గతి లేదు, రావాలా, నేను పెట్టుకోవాలా, అన్ని డిమాండ్స్ ఖచ్చితంగా ఒప్పుకోవాలి, అంతే, మీరు దానికోసం ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అలాగే నవ్వుతుందా? ఇంకా సీరియస్గా చెప్పింది ఆవిడ. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నట్టే, మీరు అలాగే చెప్తారు కదా, పాస్టర్ గారి పని ఏంటంటే అంటే ప్రార్థన చేసుకోవడమే. అన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఆడి ప్రార్థన వింటాడు. ఎవరి ప్రార్థన? ఆయన ప్రార్థన. అందుకే ఆడు సుభిక్షంగా ఉంటాడు, మీరు అడుక్కుంటుంటారు. తేడా అదే. ఎందుకు ప్రార్థన చేశాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏది చేసినా లాస్ట్కి ఆయన గురించి అడుక్కుంటాడు కదా, ప్రభు దాని సంగతి చూడని, అందుకని దేవుడు పట్టేసుకుంటాడు అండి. మీరే ఏడుచుకోవచ్చు కదా ప్రార్థన ఏదో. మొత్తానికి ఆవిడ కసి తీరా అనుభవించి ఎలా చేసుకుంటుందో చూద్దామని చెప్పి కక్ష కట్టేసి, ఈవిడి ఎల్లదో ఇంకో పని ఆవిడ నెలనవదు. యూనియన్ జిందాబాద్ ఏంటి అనుకుంటున్నారు? మీరు బాధపడితే చెప్తారు, బాధపడకండి, దేవునికి స్తోత్రం, మీకు హక్కులు ఉన్నాయి, మీకు సెలవులు ఇవ్వాలి, మీకు ఆరోగ్యం, కాఫీ, టీ, టిఫిన్ పెట్టాలి, అన్నీ చూడాలి. యజమానులారా, ముష్కరులైన యజమానులకు లోబడి ఉండని వాళ్ళకి చెప్పింది వాక్యం. నిన్నేం చెప్పింది తెలుసా? యేసుక్రీస్తులాగా పూర్తి దయతో, దీనంగా, ప్రేమగా వాళ్ళు చూసుకోమని చెప్పింది. కాబట్టి చెయ్యండి. అయితే అమ్మాయిని అడిగాను, సరే ఏంటి, ఎంత తీసుకుంటావు, ఏంటి సంగతి అంటే, ఎస్ఎఫ్టీ రేటే అంత, స్క్వేర్ ఫీట్ రేటు, నీ ఇల్లు మొత్తం ఎంత, నీ ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు తీయండి. ఇప్పుడు మామూలుగా ఇంటి ఓనర్ అమ్మలు మీరు అన్ని అబద్ధాలు చెప్తారు, మీకు తెలీదా? అబద్ధం ఆడద్దని మనకు తెలిసినా ఫస్ట్ ఆడేది ఏంటి, ఎంతమ్మా 970 అడుగులే, మరి కామన్ సెట్ బ్యాక్స్ ఎవరికిస్తావు అని అడుగుతుంది ఆవిడ. నీ రిజిస్ట్రేషన్ బయట తుడిచేయమంటావా లేదా, అది పక్కింటి వాళ్ళదైనా మనదే లెక్క వస్తుంది కదా, అది కూడా ఎస్ఎఫ్టీ లెక్కే అన్న. యూనియన్ జిందాబాద్. ఏమనలే అంటే, ఇప్పుడు ఆమె చేరదు, ఆ యూనియన్ పక్షంగా ఒక్కొక్కళ్ళు ఆ కాలనీలోకి ఎంటర్ అవును. ఇప్పుడు నిజంగా ఆమె ఆ ఇంటి యజమానురాలకి దేవుడు పెట్టిన వైరమా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైరం? ఆఖరి రోజులని అర్థం, దేవుడు ఆవిడని భ్రష్ట మనసులోకి తీసుకెళ్ళాడని అర్థం. ఇది దీవెనతో కూడినటువంటి, రోషంతో కూడినటువంటి దానికి రావాల్సిన దగ్గర అనాసక్తితో, దుర్మార్గంగా, దుష్టుని పద్ధతిలో, అపవాది నుంచి వచ్చినటువంటి ఈ చెడ్డ లక్షణం భ్రష్ట మనసుకు అప్పగిస్తే వచ్చే వైరం ఇది. ఇది డేంజర్, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. మీలో కొంతమందికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి. నెంబర్ 3, గుర్తించుకోబడిన వైరం. ఎక్కడ ఉంటుంది? అంతా సౌర్యంగా జరిగిపోతుందండి, అంతా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది ఏం లేదు, అంతా న్యాచురల్గా జరిగిపోతుంది. కానీ అకస్మాత్తుగా మనకేదో ఒకటి గుర్తొస్తుందండి, ఎప్పుడుదో పాతది. ఇంకా అది స్టార్ట్ అయిన తర్వాత ఏది, రీల్ తిరగడం ప్రారంభించిన తర్వాత స్టార్ట్ అవుతుంది మనిషికి. ఇంకా అక్కడి నుంచి ఏమవుతుంటాయి చెప్పండి, డైలాగులు వేస్తూ ఉంటారు, సైలెంట్గా ఒకటి పడతా ఉంటుంది. ముందు ఒక శాంపిల్ రాయి ఇస్తారు, చిన్న కులకరాయి, ఆ తర్వాత ఇటుక బెడ్డ,
ఆ తర్వాత కంకర్రాయి, ఇంకా ఆ తర్వాత సిమెంట్ దిమ్మే. స్లోగా పెడతా ఉంటాయి. ఆ టాపప్ ఇస్తూ ఉంటారు మీరు డైలాగ్స్. ఎందుకు ఈ పని? ఇక్కడ ఏం జరుగుతుందంటే గుర్తులు వస్తుంటాయి, తెరలుగా జ్ఞాపక పొరలు వస్తూ ఉంటాయి. ఆ జ్ఞాపక శక్తి వచ్చేటప్పుడు అల్లప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడెందుకు, అది అయిపోయింది కదా, గతహా కదా. ప్రభు నిన్నటి గురించి ఆలోచించదన్నాడు, రేపు గురించి చింతించదన్నాడు. ఈ రోజు గురించే మనం బాధపడాల్సింది. ఈ రోజు మనం బతికి ఉండి ఏం చేద్దామో దాని గురించి ఆలోచించాలి. ఏం చేయకూడదో మనకు తెలుసు, ఏం చేయాలో ప్రభు చెప్పాడు, ఏం చేశాడో మన ముందు మాదిరి ఉంది, ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. ఇంకంతకంటే ఏం కావాలి? అదే కదా ప్రత్యక్షత అంటే, వాక్యంలో నుంచి. ఈ ప్రత్యక్షతను మిస్ చేసుకునేటువంటి మనుషులుగా మనం బలహీనమైపోతాం. ఇది చాలా 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 దరిద్రమైంది. ఎందుకు ఆ జ్ఞాపక శక్తి? ఇప్పుడు మీలో చూడండి, మీకు గతంలో ఎవడైనా హాని చేస్తే వాళ్ళు మీకు గుర్తున్నారా, మర్చిపోయారా? గుర్తున్నారా? విన్నవా, అనుభవించినవా, చెప్పినవా? కొన్ని విన్నవి, కొన్ని అనుభవించినవి, కొన్ని మీకు స్వీయ అనుభవాలు, కొన్ని గుర్తులు చెప్పినవి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం లేని మెమరీని ఈ వైరంతో నింపుకుంటున్నారంటే ఎవరికి చోటిస్తున్నారు? మనసుల్లో అపవాదికి చోటు ఇవ్వాలా, ఎదిరించాలా? ఆడేం చేస్తాడు తెలుసా? ముందు ఫస్ట్ 0 బైట్స్ అనే ఒక బైట్ వేస్తాడు. ఆ తర్వాత ఒక 15-20 బైట్స్, ఆ తర్వాత 1 MB, ఆ తర్వాత మీ ఫోన్లో మీరు మెమరీని ఎలా అయితే బైట్లు పెంచుకుంటూ వెళ్తారో 256 జీబీకి వచ్చారు కదా ఇప్పుడు, అట్లా మీ హార్ట్లోకి దూరుతూ ఉంటాడు, జీబీ పెంచుతూ ఉంటాడు. ఏమనుకుంటున్నారు? ఈ వైరం భ్రష్ట మనసుకు అప్పగించే సాతాను చిన్నగా ఉంటాడు అనుకున్నారా? వాడు అస్సలు కనపడ్డు. వాడు ఇప్పటికీ ఒకటే అంటాడు, నేను ఏ పాపం తెలియదు భయ్యా, వాళ్ళు రమ్మంటే వచ్చానంటాడు. ఆడేం మిమ్మల్ని శోధించడు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరే కదా గుర్తు తెచ్చుకున్నారు, మీకే కదా గతం, మీరే కదా జ్ఞాపకాల్లో. గతంలో నేను ఎంత భ్రష్టుడినో ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంత లేపాడో గుర్తుపెట్టుకోవాలా? ఆ భ్రష్టత్వంలో నువ్వు ఇంకెంత భ్రష్టంగా ప్రవర్తించాలో ఇప్పుడు చూడాలా? ఇప్పుడు అవకాశం దొరక్క ఆ రోజు నూరు మూసుకున్నావు, ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఏం చేస్తావు? కంకర్రాళ్ళు కొట్టేసుకొచ్చి ఇసురుకుంటాం అంతే. ఈ ప్రమాదం మనకి గుర్తించుకునే. నెక్స్ట్ 4వది బోధించబడిన వైరము. బోధించబడినది, టీచ్ చేయబడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ వైరం చూసినట్లయితే మరి దేవుని యొక్క మాట ప్రకారం జరగవలసినవి కానీ ఈ వైరములో ఈ ప్రమాదం ఎక్కువగా టీచ్ చేయబడుతుంది. మీరు ఎప్పుడైనా జిహాద్ అనే పదం విన్నారా? అంటే ఏంటో తెలుసా? పవిత్రమైన యుద్ధం. ఎవరి మీద జరగాలి యుద్ధం అని అంటే, ఒక ఇస్లాం సిద్ధాంతాన్ని అంగీకరించిన ఒక వ్యక్తి, ఇస్లాం ఏతరులు ఎవరైనప్పటికీ, ఇస్లాంకి వ్యతిరేకం కలిగినటువంటి ఇస్లాంని అంగీకరించని ఏ వ్యక్తినైనా, ఒక్క వ్యక్తిని మొదలుకొని ఎంతమందినైతే మీరు చంపగలుగుతారో, దాన్ని నష్టపరచగలుగుతారో, వాళ్ళని నాశనం చేయగలుగుతారో, వాళ్ళందరికీ కూడా ఈ పవిత్ర యుద్ధం దేవుని పక్షంగా చేసిన దానివల్ల వీరు చనిపోయిన తర్వాత ఆ దేవుని సమాజంలోకి వెళ్ళిన తర్వాత వారికి అన్ని వేల రెట్ల బహుమతి ఆ దేవుని ద్వారా వాళ్ళు పొందుతారు. ఇది ఎక్కిస్తారు బుర్రలోకి, ఎక్కించి వాళ్ళు రెడీ చేస్తారు. నక్సలైట్ ఉద్యమం ఏం చెప్తారు? నక్సలైట్లోకి వెళ్ళంగానే నువ్వు తుపాకీ పట్టుకుంటే సామ్రాజ్యవాద దేశం, వాళ్ళందరూ పెట్టుబడిదారీ వ్యవస్థ, వాళ్ళందరూ భూస్వాములు, మనమందరూ ఖచ్చితంగా వాళ్ళ వీళ్ళందరి మీదకి మనం ఏం చేయాలంటే నాశనం చేసేయాలంతే, వాళ్ళని లేపేయాలంతే, వాళ్ళని బాంబు పెట్టేయాలంతే, వీళ్ళని చంపేయాలంతే. ఈ పోలీసు వాళ్ళు మనకు శత్రువులు, ఈ రాజకీయ నాయకులు మనకు శత్రువులు. ఆఖరికి ఆ లోపల చదువుకున్న పిల్లలందరూ ఏమైపోతారు? ఉద్రేకంతో. బోధించబడినప్పుడు వైరం ఏమవుతుంది? వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ మీద కక్ష వచ్చేస్తుంది, ఆవేశాలు వచ్చేస్తాయి. దాని మీద అవతల వ్యక్తులని నాశనం చేయడానికి పథక రచన జరిగిస్తారు, బాంబింగ్లు పెడతారు, మరి ఇంకేదో కిడ్నాపులు చేస్తారు, లేకపోతే ఇంకేదో చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక విధంగా అవతల వాళ్ళని నాశనం చేయటమే వీళ్ళ తాలూకా ఎజెండా. సో ఎంత మోసం అంటే వాళ్ళకి బోధించబడుతుంది, టీచ్ చేయబడుతుంది, కంప్లీట్గా ఫుల్ బ్రెయిన్ వాష్ చేసేస్తారండి. ఇలాగ వాష్ చేయబడిన తర్వాత అవతల వ్యక్తులు వాళ్ళ ఓన్ మెమరీ పోయి ఎవడో పెట్టేసింది బుర్రలోకి రావడం వల్ల దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ దాడి చేస్తారు. మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి బోధ చేయబడిన పరిస్థితిలో ఉంటుంది. ఒరే, కొత్తగా పెళ్ళయింది, అందరూ బాగున్నారు, కట్నం బాగొచ్చింది, కారు మార్చారు, ఇల్లు కూడా పెద్ద బంగ్లా తీసుకున్నారు, అందరూ సౌఖ్యంగానే ఉన్నారు. కానీ ఈ మధ్యలో అత్తగారికి ఇంకేదో కోరిక కావాల్సి వచ్చింది. అప్పుడు కొడుకు ఏం చెప్తుంటో తెలుసా? రోజును రాగానే, ఒరే మీ ఆవిడ కుక్కర పెట్టలేదురా, ఒరే మీ ఆవిడ పప్పు మాడిసిందిరా, ఒరే మీ ఆవిడకి అసలు తాలింపేయడం రాలేదురా, ఒరే 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 పొద్దునుంచి ఒరే ఫోన్లోనూ కనపడంగానే. మరి కొడుకు రాగానే వచ్చేసి ఈవిడేదో మంచి వంట చేసినట్టు హోటల్ని తెప్పించి అడిగి వడ్డించేస్తూ ఉంటుంది. ఏమండి మీ ఆవిడని నాశనం చేసిందిరా, అందుకే నీకు వడ్డిస్తున్నాను.
ఇది ఎలా ఉంటుంది? రోజు బోధిస్తూ ఉంటే అల్లుడేమో అదే కొడుకు ఏమవుతుంటాడు నెమ్మదిగా భార్య మీద. నిజానికి మీరు ఎంత వద్దన్నా ఈ మదర్ టీచింగ్ ఉంది చిన్నప్పటి నుంచి అదే కదా ఉంది. మదర్ ఫీడింగు, మదర్ టీచింగు, ఈ రెండు ఎవడు మర్చిపోడండి. అందుకే ఏమన్నా చేస్తే వ్యతిరేకం వస్తే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దోడని వాడి మీద పెద్ద ప్రసంగాలు చేస్తారు. అందుకని ఈ మదర్ ఫీడింగు, మదర్ టీచింగ్ని ఎవడో మార్చలేడు. సో ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోయింది. ఇప్పుడు బోధించబడిన తర్వాత వాడు నెమ్మదిగా ఏం చేస్తాడు? భార్యని ఎలా చూస్తాడు? ఇంకా అక్కడి నుంచి ఇది కేవలం ఒక మనిషి మాత్రమే, పురుగు, మాకు పనికిరాదు ఇది. అనుభవిస్తున్న ఇల్లు ఆ కట్నం సొమ్మే, తిరుగుతున్న కారు దాని సొమ్మే, ఇంట్లో ఉన్న బట్టలు దాని డబ్బే. ఈడు చెప్పరే అమ్మబాటును బానిసీడు, ఆవిడ కొనుక్కుంది. కానీ అదే కట్నం అంటే కొనుక్కోవడం కదా. కొనుక్కున్న వ్యక్తి దాని మీద బొర్రబాబు, దాని మీద పెద్ద డైలాగు, ఇవన్నీ వేస్తూ ఉంటే ఈ టీచింగ్ ఏమవుతుంటుంది? తిరగబడమని చెప్పుద్ది. చూసారా? ఇంకా అక్కడి నుంచి ఇంత కొనుక్కుంటే మరి రేషన్ షాప్లో కిరసనాలు దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు, ఏం చేయలేం. ఆ కిరసనాలు దొరికితే 5 లీటర్ల కిరసనాలు పోసేయడం, వెలిగించేయడం, అది కొవ్వొత్తి వెళ్ళినట్టు కాలిపోతుంటే అమ్మో నా కోడలు తగలబెట్టించుకున్నాడు. తగలబెట్టింది ఇదే. ఇలాంటివి ఎన్నో విషయాలు అప్పట్లో అన్నీ. ఇప్పుడు ఏమి డిఫరెంట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ కక్ష కట్టి దాని అంతటా అదే చచ్చిపోయేలా చేస్తున్నారు. తెలివైపోయారు వీళ్ళందరూ. అప్పట్లో డామినేషను, ఇప్పుడు ఎంత డిఫరెంట్. ఈ వైరమును ఒక అపవాదికి చోటిస్తే ఏమవుతా? అవతల వ్యక్తిని ఎలాగొకలాగా చంపాలి, బాధ పెట్టాలి, హింసించాలి, నీచపరచాలి, గాయపరచాలి, దుఃఖపెట్టాలి, కష్టపెట్టాలి, ఏడిపించాలి. కనీసం ఏమీ లేకపోతే అది నాకు బాగోలేదని నీకు చెప్తే తప్ప చెవులు హాయిగా ఉండదు. అవతలోడు చెప్పాలి నీకు. ఆ స్థాయికి దిగజారుతుంది క్రైస్తవ్యం. అందరూ లోకమంతా అలాగే జారుతుంది. కారణం భ్రష్ట మనసుకు అప్పగించబడిన బోధించబడినటువంటి విపరీతం. తరువాత ఈ వైరము ఆకర్షణలు వికర్షణల వల్ల వచ్చేటువంటి వైరం. అట్రాక్షన్ అండ్ రిప్లషన్స్. అట్రాక్షన్స్ ఇప్పుడు చూడండి, చక్కగా తిరిగారండి మనటి వరకును. ఏంట్రా అని అడిగితే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడంట. వీధిలో వాళ్ళు అడిగితే సర్లే పెళ్లి చేసుకుంటాడు, పిల్లడు బాగానే ఉన్నాడు, ఈడు జోడు బాగానే ఉందని ఊరుకున్నారు. అకస్మాత్తుగా ఆ పిల్ల ఏం చేసిందంటే వీడికి బ్రేకప్ అందంట. రాత్రికి రాత్రి క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చి, ఏదో బ్రేక్ అనే చాక్లెట్ ఉంటుందంట కదా, అది ఇస్తే బ్రేకప్ అంట. ఈ మధ్య వచ్చింది అది కూడా. అదే సిల్క్ ఇస్తే లవ్వు, ఈ బ్రేక్ చాక్లెట్ ఇస్తే బ్రేకప్. ఈ బ్రేక్ చాక్లెట్ అడిగి ఇచ్చిందంట. ఆడు తీసుకున్నాడు. రాత్రి అడిగి టెన్షన్, నాకు బ్రేక్ అయిపోయింది. తెల్లారేపాటి కత్తెట్టుకొచ్చాడు. రాత్రి బ్రేకప్ బాగానే ఉంది. ఆడు బ్రేకప్ పార్టీ చేసుకున్నాడు, ఈ అమ్మాయి బ్రేకప్ పార్టీ పడుకుని తాగిందేమో. తెల్లారేపాటికి ఆడు కత్తింటికి ఎందుకు అని అంటే బయటికి రాబోయే దీని సంగతి తేల్చేస్తాడు. ప్రేమించటం అనేది ఆకర్షణ. ఇప్పుడు ఆ ఆకర్షణ ఏం జరిగింది ఇక్కడ? ఆమెను చంపే వైరానికి తెచ్చుకోగలిగాడు. కారణం ఏంటి? ఆకర్షణలన్నీ వైరముతో ఎండవుతున్నాయి, వికర్షణలు కూడా వైరంతోనే ఎండవుతున్నాయి. దూరం అయిపోయారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆడెక్కడో తెనాల్లో ఉన్నాడు, ఈ మనిషి ఎక్కడో విశాఖపట్నంలో ఉంది, బాగానే ఉన్నారు. సరదాగా వెళ్ళి ఒకసారి ఎలాగుందో చూసొద్దామని ఈవిడ అక్కడికి వెళ్ళి, నర్సు ఈవిడ, విశాఖపట్నం నుంచి నర్సు, అక్కడికి వెళ్ళి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆడి మీద పోసింది. వెళ్ళిపోయినాడు, ఆడు అక్కడ ఉన్నాడు, బాగుండొచ్చు కదా. సల్ఫ్యూరిక్ యాసిడ్ పట్టుకెళ్ళి ఆడి మీద పోసేయడం ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఏంటమ్మా ఎందుకు జరిగిందని పోలీసు వాళ్ళన్నీ పట్టుకుని వస్తుంటే నాకు రోజు రాత్రి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడండి. ఎక్కడ? తెనాల నుంచి ఇక్కడ వైజాగ్ వచ్చి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతాడు తెల్లారి. ఎక్కడొచ్చింది ఈ డిస్టర్బెన్సు? వైరం. ఇదొక రకం వైరం అయితే కొంతమంది సెల్ఫ్ వైరాలు పెంచుకుంటారు. ఏంటిరానంటే తాగడము, నోట్లో గడ్డి నవ్వడము, ఎక్కడ వెళ్ళి బీచ్లో కూర్చోవడము, ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ బాధ పెట్టుకోవటం. వ్యక్తిత్వాన్ని చంపుకునే పరిశుద్ధమైన శరీరపు దేవాలయాన్ని గురించి మనసులో దేవుడికి చోటు ఇవ్వకపోవటం వలన దేవుని యొక్క దూరమైన అపవాదికి దగ్గర అవుతాం. ఈ చెడ్డ లక్షణాలను వాళ్ళు తెచ్చుకుంటాం. ఆ టైంలోనే మనకేమవుతుందో తెలుసా? భక్తి, ప్రార్థన ఇలాంటివన్నీ చాలా అసహ్యంగా ఉండి జబర్దస్త్ ఆది ఆడాడు, చంటి చలాకి చంటి, సుడిగాలి సుధీరు, వీళ్ళు మనకి దేవతలు దేవుళ్ళుగా కనబడుతుంటారు. మనం ఒకసారి నొక్కంగానే ఇంకా అదేం చేస్తుంటుంది చెప్పండి? అది వదులుతుందా మిమ్మల్ని? నిన్ను వదలని నీడను నేను అనుకుని తిరుగుతుంటుంది. ఇంకా అక్కడ మనం కూడా ఏముంటుందంటే ఆ పక్కన ఆలివ్ గ్రీన్ వస్తుంటాడు ఈ సైడ్ని, ఈ సైడ్ వస్తా, మీరు నొక్కినప్పుడే వస్తూ ఉంటాడు. వీళ్ళకి చెప్పాను, అవి నొక్కితే మనం కనపడేలాగా చూడండి రా అని. మీకు అప్పుడైనా కనపడ, ఈ పక్కన ఆలివ్ ఒకేళ్ళు తెల్లపోతే గుండు మొత్తం తీసేయడమే. ఎందుకు? ఆడెక్కడొచ్చేస్తాడు మధ్యలో వచ్చేడు, మళ్ళీ చూపే మాటే కోపం వచ్చినప్పుడల్లా యేసుప్రభు ఏడో గోలతే పక్క. దేవత వేరే ఉంది అక్కడ. వైరం ఎవరు? నీకు నువ్వే.
నీ ఆత్మకు నువ్వే వైరాన్ని తెచ్చుకుంటున్నావు. నీ ఆత్మ పరిశుద్ధతకు భంగం కలిగించడానికి నువ్వే కారణమవుతున్నావు. అపవాదికి చోటు ఇవ్వద్దని తెలిసిన తర్వాత దానికి చోటు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. గొడవ అవుతుంది. గొడవ అయ్యేటప్పుడు నువ్వు అరవాల్సిన పని ఏంటి? చెప్పుకో. చెప్పండి మీ పక్కలు, అరవద్దు మాట్లాడని, గొడవ పడద్దు చెప్పను, కన్వే చెయ్యండి, కోట్లాడకండి అని చెప్పండి. కన్వే చేయండి. మెసేజ్ ఏంటో చెప్పు, దాని గురించి గొడవలు ఆడద్దు. కన్వే చేసుకో, చెప్పు. అలా కాదు ఇలాగా అని చెప్పు. అంతేగాని దానికి ఎందుక డ్యాన్సులు డైలాగులు వద్దు. అంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. నీ మనసులో ఎవరు ఉండాలి? దేవుడికి చోటు ఇవ్వాలి. దేవుడికి చోటు ఇస్తే పరిస్థితులు మారిపోతాయి. అసలు ఆ పరిస్థితి మన చూపులు కానీ చేపలు కానీ మాటలు కానీ ఎంత డిఫరెంట్గా అయిపోతాయి చూసుకోండి. సో ఆ ప్రాబ్లము ఆకర్షణ వికర్షణ వల్ల. తరువాత ఈ రకమైనటువంటి వైరం ఏంటంటే రెచ్చగొట్టబడిన వైరం. రెచ్చగొట్టబడితే వచ్చే వైరం. ఎవరు రెచ్చగొడితే ఎందుకు నువ్వు రెచ్చిపోతావు? ఎవరిని రెచ్చగొడితే నువ్వు రెచ్చుతావో వాళ్ళ చేత రెచ్చగొడతాడు అపవాది. చూసుకోండి. ఎలాగ రెచ్చగొడతాడు? ముందు మనకు తెలిసిందంతా మాటే, డైలాగే. మాటతో కానీ చూపుతో కానీ. నేను నిజం చెప్పనా, మాట్లాడితే 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. 100 ప్రాబ్లమ్స్ రావాలంటే నువ్వు మౌనంగా ఉంటే చాలు. నువ్వు మాట్లాడకుండా ఉండి 100 ప్రాబ్లమ్స్ అవుతాయి. మాట్లాడితే 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ ఆ మాట సరిగ్గా మాట్లాడితే సాల్వ్ అవుతాయి. మళ్ళీ డిఫరెంట్గా మాట్లాడితే మళ్ళీ 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలో దాని గురించి వివరిస్తాను మీకు. సో ప్రత్యక్షమైన విషయం ఏంటంటే రెచ్చగొట్టబడినవై. ఎక్కడైనా ఎవరినైనా మనం రెచ్చగొడుతున్నామా? అవతల రెచ్చగొడితే రెచ్చిపోతున్నామా? అయితే 2 రక్షాలు ఉంటాయి. అయితే మనం అవతల దా 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 అని దువ్వడము, అవతల దువ్వించుకోవడం. నువ్వే పార్టీ? రెండును సందర్భాన్ని బట్టి ఇది అది రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. కానీ మెజారిటీ ఏంటో తెలుసా? నీ వీక్నెస్ ఏదో దాని మీద కొడతాడు. నువ్వు ఎక్కడ ఎక్కువ వీక్. కానీ చాలామంది రెచ్చిపోరండి, రెచ్చగొట్టాక రెచ్చిపోతారు. ఆ విటమిన్ దొరికాకే మిగిలిన రసాయనిక చర్య ప్రారంభం అవుతుంది. అంతవరకు ఏమవ్వదు, సైలెంట్గానే ఉంటాం. సో ఎక్కడ రెచ్చగొట్టే ధోరణి, ఎక్కడ రెచ్చుడు ధోరణి, ఎందుకు ఆ రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి, దేన్ని బట్టి రెచ్చగొడుతున్నారు? చాలా సింపుల్ డైలాగ్, ఏం అక్కలేదు. నువ్వు మొగడు కాదా అనండి, అప్పుడు ఆడికి అవునా కాదా డౌట్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా అంతే, నీ నోరు లేవదా అనండి, ఎంత మోగదానికైనా సౌండ్ వస్తుంది. అవతలని అనమనండి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా కోపం వస్తే అని చూడండి. ఆ తర్వాత ఎప్పటి నోరు, ఉగ్గుపాలు తాగినప్పుడు నోరు ఏది గర్భసంచి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు బ్యా అని అరుతూ చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. నీ చెవులు చిల్లడిపోవాలి అంతే. పాత జ్ఞాపకాలతో కూడినటువంటి ఆ అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఎన్ని దెప్పుళ్ళు, ఎన్ని బాబోయ్. ఆ మాటలకి మనకు అప్పుడు అర్థమవుతుంది అనవసరంగా రెచ్చగొట్టాము అని. అంటే ఈ రెచ్చుడు ధోరణి, రెచ్చగొట్టేటువంటి అవకాశాలు దేవుని మనస్సుకు చోటు ఇవ్వకపోతే, మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే వచ్చే చెడ్డ లక్షణము ఈ వైరముతో కూడినటువంటి లక్షణాలు. మనస్సులో చోటు ఇవ్వకపోతే 10 సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్నటువంటి పని యొక్క లక్ష్యము దేవుడు నీకు తెలిసినట్లా, దేవునికి మనసులో చోటు ఇచ్చినట్లా, అక్కడ తేడా. దేవుడు నాకు తెలిసిస్తే ఇలాంటి పనులు చేయొచ్చు, కానీ మనసులో చోటు ఇస్తే అసలు నా పరిస్థితే మారుద్ది, నా స్వభావం మారుద్ది, నా లక్షణాలు మారుతాయి, నా క్రియలు మారుతాయి, నా విధానం మారుతుంది, నా ధోరణి మారుతుంది, నా జీవితం మారుతుంది. ఆ మారు మనసు పొందిన జీవితం మొదటి క్రైస్తవులకు ఉంది. నేటి కాలం క్రైస్తవులు అనబడ్డ వాళ్ళు దేనికి ఏమీ తగ్గట్లే, అల్టిమేట్గా మాత్రం వాళ్ళు బయటికి క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. వాళ్ళే గొప్ప గొప్పల వారుగా చాలామంది అవుతున్నారు. ఈ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నటువంటి విషయాలను తీసేసుకోండి. తర్వాత వైరం ఏంటంటే విపరీతమైన పట్టుదల. పంతాలు, పట్టుదల, విపరీతమైనటువంటి పంతం. ఎంత పంతం, ఎంత పట్టుదల, ఎంతకైనా తెగించేటువంటి పట్టుదల. అవతల వాళ్ళని నాశనం చేయటమే నీ పట్టుదల అయితే నీ పట్టుదల ఉపయోగం లేనిది. అవతల వాళ్ళని రక్షించడమే నీ పట్టుదల అయితే ప్రయోజనకరమైంది. అవతల వాళ్ళని బాగు చేయడమే నీ పంతం, పట్టుదల అయితే అది ప్రేమించదగినది. అవతల వాళ్ళని భక్షించుట లేక చంపుటే నీ పట్టుదల అయితే నీవు నాశనానికి జోగుతున్నావు. ఎలా, ఏంటి నీ పట్టుదల ఏంటి? అవతల వాళ్ళని నువ్వు దుఃఖపెట్టడం నీ ఎయిమైతే ఏంటి? అవతల వాళ్ళని కష్టపెట్టడమే నీ ఎయిమైతే తప్పు కదా. ఏంటి ఆ బాధ ఏంటి? ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది ఆ బాధ ఏంటో చూడండి. నిజానికి మేలుకోరి గాయాలు చేయటం దేవుని పద్ధతే, కానీ నిజంగా నీ ఇంటెన్షన్ మేలైతే మంచిది. అది కాకపోతే మాత్రం తేడా. మొన్న కుర్రోడు నాకు ఒక విషయాన్ని చెప్తునేటప్పుడు నాకు చాలా సంతోషం కలిగించింది. అంటే ఇలా ట్రీట్ చేయొచ్చు అని. జనరల్గా మనందరం చేసే మెథడే. మాస్టారు పిల్లలు పాఠాలు సరిగ్గా రాయకపోతే ఏం చేస్తారు? మనకి కొడతారు, ఇంకా తిడతారు, ఇంకా
పనిష్మెంట్ అంటే ఏమేమి ఇస్తారు? నీల్ డౌన్, స్టాండప్ ఆన్ ద బెంచ్, గోడ కుర్చీ, ఇలాంటివి కొన్ని పనులు చేస్తారు. ఇంపోజిషన్స్ ఏమెవరా మీకు? మాకు తెగరాయించేవారు. మీకు ఆ రైట్ అండ్ వర్క్ ఏం లేవా? అంత పనిష్మెంట్ ఫిజికల్ అంటే వాళ్ళే శాడిస్టులు. మాకైతే ఒక్కొక్క పుస్తకం పెట్టేసి దానికి ఇంపోజిషన్ పుస్తకం ఒకటి ఉండేది, దాని మీద ఒక 20 సార్లు 30 సార్లు రాయించారు అంతే. దాంతో చదువు వచ్చేది, క్రమశిక్షణ వచ్చేది. ఇప్పుడు వీళ్ళకి పనిష్మెంట్లే మిగిలే. వీళ్ళేమో రేపు టీచర్ని కొట్టేస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత, తెక్క పనులు చేస్తారు. సో ఓకే, ఇది మనం చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పిల్లడు బాగా ఎదురు తిరిగి విపరీతమైన అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి అన్నాడంటే, అరే బాబు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, నా కొడుకు నా మాట వింటలేదు, నువ్వు ఎలాగో పనికి వెళ్తావు కదా, నా కొడుకుని కూడా తీసుకెళ్ళి పనిలో పెట్టు ఇవాళ అన్నాడు. అంటే సరేనండి తీసుకెళ్తానండి. సరే నేను పంపుతున్నా, నా కొడుకు అంటే నీకు చుట్టం అవుతాడు కదా అని చెప్పి జాలిగట్ర చూపకో, కఠినంగానే ఉండు, ఆడికి పని నేర్పించాలా, ఆడికి బుద్ధి రావాలా అని చెప్పాడంట వాళ్ళ నాన్న. ఈ పిల్లడు మేస్త్రి, కొంచెం సిమెంట్ సున్నాలు అయ్యి వేస్తూ ఉంటాడు. ఈయన తీసుకెళ్ళాడు. ఈయన తీసుకెళ్ళి ఏం చేశాడంటే, ఒరే ఈ డ్రెస్సు బట్టలు, జీన్ ప్యాంటు, ఈ చిరుగుల బట్టలు వేసుకుని నవ్వదురా, దీనికి వేరే యూనిఫామ్ ఉంటుందిరా అని చెప్పి ఈ సున్నం బట్టలు అడిగేసి పాత బట్టలు వేయించేసి, నువ్వు పదరా నీకు మంచి పని ఉందని చెప్పేసి 3 ఫ్లోర్లు మీద నుంచి మంచి ఈ సమ్మర్లో పరంజా కట్టి దాని మీద సున్నం వేసే పని అప్పు చెప్పాడు. 9 అయ్యేటప్పటికి బగబగలు ఆడిపోతుంది బయట. ఎలాగుందండి టెంపరేచరు? 9 గంటలకు అక్కడికి వెళ్ళి బ్రష్ పట్టుకుని దాని ముందు గోకమన్నాడంట. ఆ సగం గోకేటప్పటికి ఈడు సగం దురదం తీరివే అని ఆడాడు. ఎవడు లేడు అక్కడ, తాడుగట్టి వదిలేసాడు గోకి అని. నేను అంతే 11:30 అయిపోయింది. అనియా దాహం వేస్తుందని అని ఏట్లేదు అన్నం ఇంకేం చేస్తున్నాడు, సచ్చినట్టు పడున్నాడు. ఆడి బయటికి రాగడానికి పైకి రాక, కిందకి గెంతడం రాక, ఏం చేయాలో తెలియక బ్లేడ్ పెట్టుకుని గోకి సరిగ్గా 12:30కి మజ్జిగ ప్యాకెట్ ఇచ్చాడట. ఇచ్చి సరిపోద్ది 2:30కి దింపుతాను, ఇదంతా గోకి అన్నాడట. ఎర్రగా అయిపోయి రూపం మారిపోయింది, రంగు మారిపోయింది. ఆడు ఇంకా శ్వాస వచ్చి పడిపోయే టైంకి పైకి లేపాడట. పైకి లేపి మొంగ కడుక్కుని 5 నిమిషాల్లో భోంచేసి కింద దీపాలన్నాడు. అని ఆకలి వేయట్లేదండి, వేస్తుంది అని చెప్పి కూర్చోబెట్టి తినిపెట్టి సగంలో పని ఎవడ చేస్తాడు రా, నువ్వు ఒక గోకితే ఇంకోటి గోకడు, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు నీకు ఇదే గోకుడు పదాడు. 3వ ఫ్లోరు 4వ ఫ్లోరు 5వ ఫ్లోరు 3 ఫ్లోర్లు గోకేటప్పటికి 3 రోజుల్లోకి బాబుకి వాళ్ళ నాన్న వీడియో తీసి పెట్టాడు. రాత్రి ఇలాగ అంటున్నాడు, మంచం మీద బ్లేడ్ పెట్టుకుని అలవాటు అయిపోయింది. పాప వాడికి ఏం చేయాలి, ఆడి చూస్తే నల్ల బొగ్గులాగా అయిపోయాడు, తెల్లడి కందముక్క ఎల్ల ఆడలో హీటర్ ఇలాగైపోయాను సండే. ఈ దొంగన కొడుకు నన్ను పనిలో తీసుకెళ్ళి మేడ మీద వదిలేశాడు. నేనేం వదిలేదన్నయ్య, కూలికొచ్చాడు, కూలోళ్ళగా చూడమని మీరు చెప్పారా, నన్ను కలిపికిరా, నువ్వు మధ్యలో నన్ను ఎందుకు కలిపావురా, నా మీద కూడా కక్ష కట్టుకోగలడు అని అంటే, లేదండి ఎవరినైనా మీరు ఒకలా చూడమన్నారు కదా మీరు అన్నా. అదేదో సందర్భంలో చెప్పుకుంటారు, అది నువ్వు దీనికి లాగేసుకున్నావా, అది చెప్పినవన్నీ అలా తీసుకుంటారా బాగుపడతారు లేదండి, ఆడికి నొప్పి పెట్టడానికి నువ్వు నన్ను బాధ పెడుతున్నావరా అంటే, లేదండి సీనియర్ అయ్యాడులేండి వారం రోజులకి, ఆడి కూడా బ్రష్ ఇచ్చాను అన్నాడు. వారం రోజులకి ఆడి చేత గోకిస్తుంటే ఆడి రాత్రి ఏం చేస్తాడు గోక్క. పిల్లడు వచ్చి, అన్నయ్య నేను చదువుకుంటాను అన్నయ్య. ఇంటర్మీడియట్ సింగిల్ సిట్టింగ్లో 6 సబ్జెక్టులు కంప్లీట్ చేసాడు. సున్నం పెడితే అలా ఉంటుంది మరి. 6 సబ్జెక్టులు కంప్లీటెడ్ ఒక్క వారం అంతే. ఇక చదువుకి ఎదుగులేదు, వెళ్ళి ఏం చేశాడో తెలియదు, బాత్రూంలో కూడా పుస్తకమేనట. నాన్న వీడికి సున్నం బాగా పనిచేసిందన్న, కానిచ్చే కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అయిపోయాడు. ఆడు ఇప్పుడు చెప్తాడు, రే చదువుకుంటారా లేదా సున్నాలే. ఆడికి ఇంకా మనం చూస్తే చాలా బాధ అనిపించింది. బట్ ఓకే, ఆడు ప్రయోజకుడాడు. ఎండ్ ఆఫ్ ద డే వాడు ఉపయోగపడింది. వాడికి నిజంగా అంత శ్రమ పెట్టకపోతే నిజానికి వాళ్ళిద్దరికి ఏమైనా వైరం ఉందా? ఏం లేదే. ఉద్యోగ ధర్మం కదా అది. వాడికి కావాల్సింది ఉద్యోగం, వీడికి కావాల్సింది పని చేయించుకోవటం, వాళ్ళిద్దరికి చేయించుకోవడం. కానీ వైరం అయితే లేదు. సరే వారిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ పరిస్థితి ఏంటంటే, బాధ, విపరీతంగా పరిస్థితుల మధ్యలో బాధపడి తదుపరి వారు చేసినటువంటి ఆ ఇబ్బంది వాడు నేర్చుకున్నాడు. కానీ ఈరోజు వాడిని అడిగాను, ఎరా నీకు వాడు నిన్ను బాగా ఇబ్బంది పెట్టాడు కదా అని అంటే, ఇబ్బంది అని మామూలు అడగండి అన్నయ్య, ఏమన్నా కోపం ఉంది ఎట్రా అన్నయ్య, వాడి మీద నేను కోపపడినా నేనేం చేయలేను, కానీ నేను బాగుపడ్డానే, నా మనస్సు మార్చాడే, అతడు నాకు అంత పనిష్మెంట్ ఇచ్చినా రాత్రి అందరికంటే వెళ్ళిపోయే ముందు
రూపాయలు ఎక్కువ ఇచ్చేవాడు అన్నయ్య నాకు. ఏమంటే నువ్వు మేడ మీద పనిచేసావురా, నీకు బోనస్ రా అనేవాడు. నాకు ఎక్కువే ఇచ్చేవాడు, నాకేం తక్కువ చేయలేదన్నయ్య. అతడు నేను నిజంగా నా జీవితంలో నేను గుర్తుపెట్టుకుంటాను. మంచి చేయను ఉద్దేశించినటువంటి వైరమే కానీ కీడు చేయను ఉద్దేశించిన వైరమో కాదు. కానీ మనదేంటి? అసలు ఎండ్ ఆఫ్ ద క్రైమ్ ఏంటో చెప్తాను. ఈ వైరం తాలూకా గొప్పతనం ఏంటంటే, ఇంకోటి ఎవడు చేసినా ఒప్పుకోదు, నేనే చెయ్యాలనుకుంటుంది. అది దీని గొప్పతనం. తెలుసండి ఈ వైరం తాలూకు గొప్పతనం? నేనే. ఒకసారి చెప్పండి, ఎవరు? సెల్ఫే. ఇంకోటి చేస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఆడ ఐస్ తింటే నీకు చల్లగా ఉంటుందా? ఐస్ ఎవరు తినాలి? నువ్వే నాలుగుతో నాకితే నీకు తృప్తి కదా. అలాగే నేనే చేస్తేనే సాటిస్ఫాక్షన్. ఎవరు చేయాలి? నేనే చెయ్యాలి, నేనే బాధ పెట్టాలి, నేనే కష్టపెట్టాలి, నేనే అనాలి, నా మాటే ఉండాలి, నా చేత్తో చెయ్యాలి, నా పని ప్రకారమే జరగాలి, నాదే, నాకే. అస్సలు ఊరుకోదండి ఈ నేనే. నిజంగా ఆలోచించండి, మీలో ఎవరి మీదనైనా నేనే, నా మాటతోనే, నేను చేస్తేనే అని మీరు ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేదా? నిజంగా ఆలోచించండి, ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేదా? అనాల్సిన మాట నువ్వంటేనే సాటిస్ఫాక్షన్ కదా. ఎవరన్నా కూడా నీకు ఉండదు. ఆ అరుపు, ఆ కేక, ఆ తిట్లు, ఆ చేష్టలు, ఆ పద్ధతులు, ఆ లాసు, ఆ డ్యామేజు, ఆ హీనమైన మనం సాటిస్ఫై అవుతాం చూసారా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా లోపల. నేనే ఏంటి అలా చూస్తారా? అలా ఎప్పుడు చేయలేదేంటి? నేను బైబిల్ అంతా చదివినా నాకు అదే కనపడింది. మీరు ఎలా కాదన్నట్టున్నారే. ఎవరో చేస్తే మీకు చిన్న సాటిస్ఫాక్షన్, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? అమ్మా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు ఇలాగైంది అనుసండి. ఫోన్లే. ఇంతకీ ఫోన్లే ఏంటి? నేను చేయలేదు కదా, ఆడేవాడి వల్ల పడిపోతే మనకేంటి? నేనైతే నా చేతులతో అయితే అంటే దాన్ని ఏమంటాం? హత్య చేయటానికి పథకం రచించిన తర్వాత మనం కొన్నిసార్లు ఉంటుంది, ఆడు ఎవరి చేతుల్లోనూ కాదు, నా చేతుల్లోనే చావాలని ఉంటుందా? దీని ఫీలింగు, ఆ ఎమోషన్ ఆఫ్ ఫీలింగు ఎంత ప్రమాదకరమైందంటే, మనం ఇప్పుడంటే మీరు సినిమాలు మానేసినట్టు ఉన్నారు నేను అనుకుంటున్నాను. ఒకవేళ సినిమాలు చూస్తున్నట్లయితే హీరో చేతిలోనే విలన్ దెబ్బలు తినాలా, ఇంకోటి ఎవడో విలన్ దెబ్బలు కొట్టేస్తే మీరు ఫీల్ అవుతారా? సినిమా ఫ్లాప్ అయిపోద్ది. అప్పుడు లాస్ట్ ఫైట్ ఎవరు కొట్టాలి? మళ్ళీ ఎన్ని బాధలు పెట్టాడో ఈ విలన్ గాడు, అప్పుడు హీరో ఇచ్చి కొడుతుంటే పక్కోడికి దెబ్బలు తగులుతాయి. ఈడుకు ఈడికెందుకు ఆనందం? అంటే ఈడు హీరో అనమాట కథలో, ఇంట్లో. అప్పుడు అవతల వాడిని ఆ సీరియల్ చూసినప్పుడు వీళ్ళు బడబడి ఏడ్చేస్తారు. ఎందుకు? అవతలవాడు చచ్చిపోతే సావాలి, దీనికి మంచి పని ఈ డాక్టర్ బాబుకి ఇలాగే అవ్వాలా. ఆ దీపం ఆరిపోకూడదు, కార్తీక దీపం అది వెలుగుతూనే ఉండాలి. మనల్ని కాల్చేంతవరకు ఆడు పోడండి. మనకి ఆఖరి దీపం పెట్టేంతవరకు ఆ కార్తీక దీపం వెలుగుతూనే ఉంటుంది. మనం చచ్చిపోయి దీపం చూడమన్నాడు నన్ను. ఎందుకనంటే అది ఎదురుగా టీవీ వస్తుంది, ఇది ఎందుకు పెట్టాడు? ఆ సీరియల్ అంటే ఆవిడికి చాలా ఇష్టం, అందుకని ఆ సీరియల్. శవం వెళ్ళిపోయింది, కాల్చేశారు, అక్కడ దీపం పెట్టారు, పలకరించడానికి అప్పుడు వెళ్ళాం మేము ఆ ఇంట్లో వాళ్ళకి. సీరియల్ ఎదురుగా పెట్టేది ఏముంటుంది? ఆ దీపం చూస్తుంది ఆ సీరియల్ని. అది చూస్తూ చచ్చిపోయిందట. చాలామందికి ఈ రకమైనటువంటిది నేనే చెయ్యాలి అనేటువంటి ఆ దుఃఖం కూడినటువంటి నేనే చెయ్యాలి, నేనే హాని చెయ్యాలి, నేనే. ఇంకో మాట చెప్పనా? ఎప్పటికైనా లాస్ట్కి చెప్పండి ఇలాగన్నాక చెప్పండి, ఎప్పటికైనా లాస్ట్ కాడ ఏమవ్వాలి అంటే నీకు వైరం అంత నిండిపోయింది. నేనే. అసలు ఈ రకమైనటువంటి దృక్పథం మనిషి యొక్క అంతర్యంలో సాతాను గడి పెట్టాడో దేవుడు పెట్టాడో తెలుసా మీకు? దేవుడు పెట్టడు, దేవునికి ఆ లక్షణం లేదు. కానీ ఆ లక్షణం కలిగిన సాతాను ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? దేవుని కంట్రోల్లో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ వైరము కలిగించు ఆత్మను పంపుతాడు. ఆ మనిషి ఈ లోపలికి వచ్చి విద్వేషాన్ని రెచ్చగొడతాడు. ఆ మనిషి విశృంఖలంగా పనిచేస్తాడు. ఆ మనిషి కర్కశంగా ఆ క్రియలను పనిచేస్తాడు. ఆపరేట్ చేయబడుతుంది ఎవరి చేత? సాతాను గడి చేత. చేయటానికి అవకాశం ఎందుకు ఇచ్చావు? నువ్వు దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి. అప్పుడు ఎవరిని అప్పచెప్పుతాడు దేవుడు? వాడికి అప్పచెప్తాడు. భ్రష్ట మనసు కలిగించే ఆత్మకు అప్పగిస్తాడు. వాడు మనల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటాడు. ఏ ఒక్క వ్యక్తి మీదైనా
మీరు ఒక నిమిషం జరిగిన తర్వాత, ఒక్క నిమిషం అనండి ఒకసారి అందరూ, జరిగిన తర్వాత రెండో నిమిషం ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడావంటే వాడికి చోటు ఇచ్చినట్టే. ఒక్క నిమిషం నీతో మాట్లాడుకున్న తర్వాత ఆ సందర్భంలో నీ కోపం వచ్చింది ఒక నిమిషం, ఆ రెండో నిమిషంలో ఆ వ్యక్తి గురించి నువ్వు మళ్ళీ మాట్లాడావనంటే నీ లోపల ఈ వైరము కలిగించే అపవాదికి చోటిచ్చావని అర్థం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాన్న ఇదిగో 50 రూపాయలు నా దగ్గర చిల్లలేదు, నేను దిగిపోయాను, నాకు 25 రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి, ఇచ్చాను. 25 రూపాయలు ఇవ్వాలంటే అవతల వ్యక్తి నాకు ఎంత ఇవ్వాలి బ్యాలెన్స్? 50 రూపీస్ ఇస్తే 25 రూపాయలు ఇవ్వాలి. కానీ నేను నాకు ఎంత ఇచ్చాడో తెలుసా? 20 రూపాయలు ఇచ్చాడు. చిల్లర లేదమ్మా అని చెప్పి ఆటో తీసాడు, వెళ్ళిపోయింది ఆటో. ఆ నిమిషం మాడు వెనకాతలో పోలీసోడు, జనము, గోల, ట్రాఫిక్ వచ్చేస్తుంటే నువ్వు దిక్కడం చోట దిగావు, బేరం ఆడింది 25 రూపాయలకి, సో ఇంకో 5 రూపాయలు ఎక్కువ దూరం వెళ్ళావన్న ఉద్దేశంతో ఆయన ఏమంటే తీసుకెళ్ళిపోయాడు ఆటో. నెక్స్ట్ తిట్లన్నీ ఎవరికి చెప్పండి ఇప్పుడు? ఈ దొంగ సచ్చినోళ్ళు, ఈ ఆటో నా కొడుకులు, వైరమా నీకు వాళ్ళకి జాతి భేదం ఏమన్నా? కానీ ఎందుకు ఎంతసేపు తిడతారు చెప్పండి మీరు? అక్కడది అయిపోయింది, బస్సు ఎక్కిసారు, అదే అక్కడ దిగిపోయావు, నడిచి వెళ్ళిపోతున్నావు, పర్సులో 20 రూపాయలు పెట్టేసుకున్నావు, 4 అడుగులు వేసుకున్నంటే నీకేం గుర్తొస్తారు? ఆటోడు మొక్కనే గుర్తొస్తుంటుంది. పక్క నుంచి ఇంకో ఆటో వెళ్ళంగానే దొంగన వచ్చినోళ్ళు, ఈ దొంగ యాదవలు, ఈ నా కొడుకులందరూ ఇంతే, వీళ్ళందరూ ఇంతే. ఈ రోజంతా నీ మనసులో నెమ్మది ఉంటుందా 5 రూపాయల కోసం? కానీ 5 రూపాయల కన్నా ఎక్కువ బీపీ ట్యాబ్లెట్ ఖరీదు. ఎక్కి దిగిపోతుంటుంది మీటరు, బారోమీటర్, బర్ర బర్ర ఫర్ర సర్ర. ఇక ఈ తిట్లు 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 తిట్లు, రాత్రి కాఫీలో తేడా, కూరలో తేడా, అన్నంలో తేడా, నిద్రలో తేడా. నిద్ర కూడా పట్టదు నీకు. ఎందుకు? 5 రూపాయలు. 5 రూపాయలు పాట లేదు నీ బతుకు. 5 రూపాయలతో ఆటోడు రేపు ఏమన్నా చార్మినార్ కొనేస్తాడా? ఏమండి హైటెక్ సిటీ కొనేస్తాడా? మరి ఏమీ కొనని కాడికి 5 రూపాయలతోనే సంసారం అయిపోయినట్టు, ఆడి ఫైనాన్స్ అంతా నువ్వే తీరుతున్నట్టు ఫీల్ అయిపోతావు ఎందుకు? పెట్రోల్ 100 రూపాయలు, 110 రూపాయలు, 100 పైనే. అబ్బాబి ఏదో పోన్లే, దేవుని స్తోత్రం, సంతోషం, నాకు ఇచ్చావు, అతను కష్టపడుతున్నాడు. ఇంత ఎండలో ఏంటి ఆ ప్రయాస? ఆటోళ్ళ ప్రయాస ఏంటి? ఆ కష్టం ఎవరిది? ఆ ఎండలో వాళ్ళు తిరుగుతున్నటువంటి ఆ తిరుగుడికి ఏ మనిషి అయినా 4 రోజులు కొట్టు చూడండి వెళ్ళి. బెకారీ బ్యావర్స్ బండి మీద తిరిగే కుర్రాళ్ళు తప్ప ఇంకెవడైనా బతకగలడు అలాగా? వాళ్ళకే తెలుసు, ఆ బెకారీ బ్యాచ్కే ఆ గాలి ఏంటో తెలియదు, అదొక రకం సుఖం. ఎంత కష్టం అది. అలాంటి పరిస్థితుల్లో 5 రూపాయలే కదా, నీ ప్రాణం పోయేంత ఆస్తి కాదు కదా, నీ కాగితాలు పట్టుకెళ్ళిపోలేదు కదా, ఎందుకు బాధ? ఆ మాట ఎన్ని రోజులు మాట్లాడతావు, ఎన్నిసార్లు మాట్లాడతావు, ఎంతమంది దగ్గర మాట్లాడతావు? నీ మనసులోకి వచ్చినప్పుడల్లా రెండవ నిమిషం నువ్వు ఏ సందర్భం గురించి అయితే కోపావేశాలతో నువ్వు నోట్లోంచి బయటకు మాట్లాడతావో, ఆ మనిషిని ప్రేమించనొల్లని, దేవునికి చోటు ఇవ్వని, ఆ ప్రేమ కార్యానికి అవకాశం ఇవ్వని అవకాశవాది అయిన అపవాదికి చోటు ఇవ్వటం వల్ల నీ మనసును ఆ రకంగా అపవాది ఏం చేస్తాడు? ట్రిగ్గర్ చేస్తాడు, ప్రేరేపిస్తాడు. ఒకసారి చూడండి, ఇప్పుడు వరకు మనం ఎవరి పరిపాలనలో ఉన్నాం? ఆదివారం గంట సేపే చర్చిలో ఉన్నాం. రిమైనింగ్ 23 అవర్స్ 24 అవర్స్ ఎక్కడున్నట్టు? ఎవడో ఒకటి చేత సెలవులు వచ్చినాయి. తల్లులారా, మీ అందరికీ కృపావరములు దింపునుగాక. దేవుడు అత్యధికమైన ప్రేమను, సహించుట ఆత్మను, భరించు ఆత్మను, మరి మిక్కిలి ఇంకేదైనా ఆత్మను ఇచ్చి నీ నోరు ముయించునుగాక. ఇంకేదైనా ఆత్మను, కంట్రోల్ ఆత్మను. ఎందుకో చెప్పనా? పిల్లలు ఏమి చెయ్యకూడదు అవి చేస్తారు. ఇంతకీ విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు ఏ కంట్రోల్స్ పెడతారో అవి కంట్రోల్ దాటుతారు. అందుకే మీరు ఏం చెప్పినా వాళ్ళు చేయరు. మీరు చెయ్యండి, వాళ్ళు చేస్తారు. మీరు చెయ్యండి, వాళ్ళు చేస్తారు. మీరు చెప్పకండి, మీరు చెప్తే వాళ్ళు చేయరు. వాళ్ళ లక్షణం అదే. ఏం చెయ్యాలనుకుంటారో వాళ్ళని చదివించాలనుకుంటారా? మీరు బైబిల్ పట్టుకుని కూర్చొని చదవడం మొదలెట్టండి, వాడు వచ్చి కూర్చుంటాడు. మీరు నిజంగా ఇల్లు తుడిపిద్దాం అనుకుంటారా? 2 చీపుర్లు పట్టుకురండి. ఒక చీపురు పట్టుకునేటప్పుడు రెండో చీపురు చూస్తూ ఉండండి, అది ఎక్కడి నుంచో చూస్తుందో వచ్చి పట్టుకుంటుంది చీపురు. మీరు చేయండి, వాళ్ళు చేస్తారు. ఏం చేయాలన్నా సరే మీరు చెబితే చేయరండి. సరే, ఎందుకు వీళ్ళకి ఆ ఉపకారపాత్మను, కృపను కృమరించమని ప్రార్థన చేస్తున్నానంటే, ఎక్కువ పాపం మీరే చేస్తారు ఈ సెలవుల్లో. వాళ్ళకి విశ్రాంతి లేదు, మీకు విశ్రాంతి ఉండదు. మీరు పగల నిద్రపోతారు, వాళ్ళకి నిద్ర అనేది వరం ఉండదు. మిమ్మల్ని ఏడిపించి 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 అప్పుడు వాళ్ళు నిద్రపోతారు, అప్పుడు మీకు నిద్ర ఉండదు. అస్సలు ఎంత గొడవ పెట్టో పగల నిద్ర రాదు. ఏ ఆత్మలో ఎంత ఎనర్జీయో. మనకు రెప్పలు పడిపోతే నడుము లాగేస్తుంది, కింద కూర్చోలేము, మంచం చుట్టి పిలుస్తూ ఉంటుంది. ఏమి సెల్ల కూడా చూడనివ్వదు మనకి. వాళ్ళు మాత్రం మళ్ళీ నిద్రలో ఏం చేస్తున్నావు? ఈ కృప
వాళ్ళ మీద మీరు ద్వేషంతో నింపబడకుండా ఉండాలంటే నీ పిల్లల కన్నా ముందు దేవునికి నీ మనసులో ఏమి ఇవ్వాలి? ఎందుకో తెలుసా? ఆ పిల్లలు అక్కడి నుంచి వచ్చారు, నీ కడుపుని చీల్చుకుని పరలోకం నుంచి దిగొచ్చారు. కాబట్టి ఎంత ప్రేమగా వాళ్ళతో ఉండాలో అంత కృప నీ మీదకు దేవుడు కుమ్మరిస్తేనే ఆ పరిస్థితి. ఈ భరించే స్త్రీలందరూ సాయంత్రం వచ్చినట్టుగా ఏం చెప్తారు చెప్పండి? ఈ ఆవేశం అంతా ఇందాక చెప్పినట్టు, ఏమండి మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఆడు గుమ్మలో చెప్పులు ఎడవడు. ఇంకా ఏమండి మీ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమండి మీ అబ్బాయి ఆడు రాగానే ఎరా ఏమన్నారా దా ఇజ్జలేవి తిని అంటాడు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. నేను ఎంత చెప్తుంటే అమ్మ నీకు దేవుడు ఆత్మ కృపను కృమణించును గాక. ఆయాసాలు వద్దు. ఓకే, ఈ సెలవుల్లో మనకి వైరం పరీక్ష స్టార్ట్. ఈ వైరమును గెలుద్దుము, అంతేనా? ప్రయత్నం చేద్దామా? ఎంత ఓర్పుతో, ఎంత ఓపికతో, ఎంత సహనంతో. నిజం చెప్తున్నాను, ఇది నేను వాక్యం సిద్ధపడుతున్నప్పుడల్లా దేవుడు నాతో చెప్తున్న విషయం ఒకటే. మైండ్లో దేవునికి చోటిస్తే నీ లైఫ్ మారిపోద్ది అన్నాడు. అంతే. నిజం చెప్పండి మీరు. లేదు, మైండ్లో మనకు లేదు, నిజంగా మనసులో చోటిచ్చేస్తే మన లైఫ్ మారిపోద్దండి. మీరు శరీరానికి ఇచ్చారు, ఇంటికి ఇచ్చారు, ఇంకెక్కడో ఇచ్చారు, బట్ మైండ్కి చోటు ఇవ్వలేదు. మైండ్లో చోటిస్తే మన ప్రవర్తనలు అసలు కంప్లీట్ క్రీస్తుతో సంపూర్ణతలోకి వస్తాయి. అది ప్రయత్నించేద్దాం. ఓకే, ఇది మొదటి భాగం. మిగిలిన భాగాలు వినటానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం.